సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇది వ్యాపారం. నాకు మెయిన్ సక్సెస్ అవడానికి పేరు అసలు పెట్టి తీసేయడానికి ధైర్యం ఎలా వస్తుందండి? పెట్టడం తీసేయడం. టైం అయిపోయింది తీసాం. స్టార్టింగ్ నర్సరీ పెడదామని వచ్చారు హైదరాబాద్ కి. మొత్తానికి అన్ని ఎంత ఖర్చు అయింది నర్సరీకి? ఫస్ట్ నుంచి కూడా అప్లై చేసి పెట్టారు మీరు బిజినెస్. ఈ డబ్బులు కాదు. ఒకసారి టైం కలిసి రాదు, తర్వాత కొన్ని ఇష్యూల వల్ల. సబ్స్క్రైబర్స్ ఏమంటారు? మీకు వచ్చే కాంప్లిమెంట్స్ కామెంట్స్ ఎలా ఉంటాయి? చాలా మంది అనేది ఏంటంటే నువ్వు దేని మీద స్టాండర్డ్ గా ఉండవా, నువ్వు ఎందుకని వ్యాపారాలు మారుతావు అని అంటానే ఉంటారు. నర్సరీ పెట్టినప్పుడు కూడా ఇదేం రోజులు చేస్తావు, ఇది ఎప్పుడు తీసేస్తున్నావు. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ నుంచి ఒక టైంలో నేను కూరగాయలు చేసిన టైంలో నేను మంచి రెవెన్యూ తీసుకున్నాను. ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి చేయొద్దు అనే మిస్టేక్స్ ఏంటి? ఓ వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెడుతుందంటే కనీసం అవగాహన ఉండాలి దాని మీద. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీకు? నాకు నా 2 పిల్లలు పుట్టడం. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలా? తమ్ముడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వ్యాపారం చేయాలి అంటే ఎవరైనా బిజినెస్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు వాళ్ళ దగ్గర పనోళ్ళలాగా పనిచేసి వ్యాపారం నేర్చుకో అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ మాత్రం తన మీద తనే చాలాసార్లు ఎన్నెన్నో రకాల బిజినెస్లు ఏవేవో బిజినెస్లో అడుగుపెట్టి బయటకు వచ్చి అంటే పాఠాలు ఎవరి దగ్గరకు వెళ్ళి కాదు, నేనే పెట్టి నేర్చుకుంటా అన్నట్టు నేర్చుకున్నారు. బట్ మొత్తానికైతే ఒక విధంగా సెట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్లో మంచి లీడింగ్ రన్నింగ్ బిజినెస్ ఒకటి పెట్టుకున్నారనమాట. ఇంకెవరో కాదు, ఇది వ్యాపారం ఛానల్ నుండి పవన్ గారు ఉన్నారు. పవన్ గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. పవన్ గారు ఏ ఊరు మీది? రాజమండ్రి దగ్గర అండి, మండపేట పక్కన వల్లూరు అని. ఓకే, మా ఊరండి. అటు సైడ్ కొంచెం ఎటకారం ఎక్కువ ఉండాలి కదా? ఉంటదండి ఎటకారం, ఉంటుందా? అయితే అదే వస్తుంది. అది మ్యాండేటరీనా అందరికి? లేదండి, బ్లడ్ అండి. బ్లడ్ మ్యాండేటరీ కూడా కాదు, కాదండి, బ్లడ్ అండి. బ్లడ్ లో ఉంటుంది. బ్లడ్ లోనే కానీ ఉంటుంది. మంచి మనసున్న వ్యక్తులను కూడా అంటుంటారు. లేదండి, ఎటకారం అలాగే ఉంటది, ఆ గౌరవం కూడా అలాగే ఉంటది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడిన సేపు యావండి అన్నట్టు మాట్లాడతాను. ఆ గౌరవం అలాగే ఉంటది, ఆ ఎటకారం అలాగే ఉంటది. అది బ్లడ్ లోనే వస్తుందండి. అది రెండు మిక్స్ ఉంటది. మనిషిని బట్టి రాదు. అది చిన్నపిల్లడు అవన్నీ పెద్దోడు అవన్నీ ఎవరైనా ఆ యావండి అనేది మాకు ఆ ఊతపదం కింద గౌరవం అలాగే వస్తుంది. దాన్ని చాలా మంది ఎటకారంగా కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మేము యావండి అని మాట్లాడతాం, ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తాం, యావండి అంటాం. కొంతమంది ఉంటారు, అందరు నన్ను, కొంతమంది ఉంటారు ఎలా అంటే మా స్లాంగ్ని లేదంటే దీన్ని, ఇప్పుడు నేను భాషల పరంగా మాట్లాడలేదు, ఒక్కొక్కరు ఉంటారు ఎవరైనా దాన్ని కూడా ఎటకారంగా తీసుకుంటారు. అది మాకు గౌరవం. అది అవతల వాళ్ళు ఎవరు అవనే ఏది అవనే మేము ఏమండి అంటూనే మాట్లాడతాం. రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తామండి. అది కంపల్సరీ, అది మాకు మా బ్లడ్ లో ఉన్నది. అది గోదావరి వాళ్ళు ఎవరైనా ఏమండి అన్న మాట ఫస్ట్ నోట్లోంచి వచ్చేది ఏమండి అంటారు. ఇటు సైడ్ నుంచి అదే వెటకారంగా డైలాగులు కూడా వేస్తూ ఉంటారు. లేదండి, ఎటకారం ఉంటదండి, ఉండకుండా ఉండదు. అది సరదాగానే, అది అవతల వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టేంత ఎటకారాలు అయితే ఉండవు. ఏదో సరదాగా ఒక టైంకి తగ్గ ఒక జోక్ అంతే. మేము గోదావరిలో అండి అని డైలాగ్ వస్తుంది. మర్యాదలకు కానీ ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా కానీ, కొత్త అల్లుళ్ళకి అయితే సంక్రాంతికి ఇంకా భోజనాలతో చంపేస్తారని కానీ ముందు ఫేమస్ కదా మీరు. అవునండి, దాని గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అది ఎప్పటి నుండో అందరికీ తెలిసిందే. గోదావరి అంటే ఎలా ఉంటది, వాళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయి, వాళ్ళ రెస్పెక్ట్ ఎలా ఉంటది అన్ని. ఇంకా అది ఎక్కడే, అది వేరే వాళ్ళు ఎవరు మ్యాచ్ చేయలేరు కూడా దాన్ని. అంతే అండి, గోదావరికి ఉన్నది అది. నేను 10th అండి. నేను 10th అండి. 10th తర్వాత ఆపాల్సి వచ్చిందండి. ఇంటర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అప్పుడు డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది, మానేశాను. అయ్యో, ఎందుకని? అంటే అమ్మ వాళ్ళకి ఏమైనా? అమ్మ వాళ్ళకనే ఏం కాదు, మా నాన్న వ్యవసాయం చేసేవాడండి. ఆ వ్యవసాయం చేసే టైంలోనే కొంచెం లాస్ వచ్చింది. అప్పట్లో తుఫాన్ వచ్చింది, దాని పేరు లైలా తుఫాన్ సంథింగ్ ఏదో ఉంది, పేరు సరిగ్గా ఐడియా లేదు. 2012 తర్వాత 12-13 ఆ టైంలో ఆ తుఫాన్ వల్ల మా కొంచెం వ్యవసాయం దెబ్బయి మా నాన్నగారు ఇంకేం చేయలేని పరిస్థితుల్లో నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంటర్ ఒక 20 డేస్ అనుకుంటా వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మానేసి ఆ తర్వాత కాకినాడలో మా బాబాయ్ దగ్గర అలా బ్రాందీ షాపులని, క్యాంటీన్లని 2013 నుంచి నేను బయట ఉన్నానండి మొత్తం. అంటే 10th అయిపోయిన దగ్గర నుంచి 16 ఏళ్ళ నుంచి బయటే ఉన్నారు? బయట ఉన్నానండి అప్పటి నుండి. అమ్మ ఏం చేస్తారు?
హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇప్పుడు నాన్న వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికీ వ్యవసాయమే అండి. ఇంకా వదలలేదు ఇంక అప్పటికి. ఆహ్, ఇక్కడ ఉండేవాడు, నా దగ్గర ఉండేవాడు, కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాడు హైదరాబాద్. అలవాటు అలవాటు లేదు. అక్కడ ఇంకా అక్కడికి ఉండేవాళ్ళు అలవాటు పడిపోయినోళ్ళు ఇంక ఇక్కడికి రాలేరు. రాలేరు. ఇంకా వ్యవసాయానికే మట్టికి అలవాటు పడిపోయారు. ఇంక అక్కడే ఉంటున్నారు అప్పటి హ్మ్. నుండి. కానీ అంటే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ మీరే అనుకోండి ఒక బిజినెస్ పెట్టారు. లాస్ వస్తుందంటే మనం దాంట్లోంచి వెళ్ళిపోతాం. ఒక జాబు సాలరీ పెరగట్లేదంటే వెళ్ళిపోతాం. కానీ వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళు మారరండి ఇంకా. ఎంత ఇంక లాస్ అందులోనే రాని వెళ్ళిపోవాలింక. కొట్టుకొని పోని. వాళ్ళు అదే మట్టిని నమ్ముకొని అంతే అండి. అట్లే ఉండిపోతారు. అంతగా వ్యవసాయం చేసి ఓపిక లేకపోతే అదే చేలో పనిలోకెళ్తారు తప్ప వాళ్ళు వేరే చేయలేరు ఇంక ఆళ్ళు. దానికి అలవాటు. మా నాన్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను పర్లేదు. హ్మ్. అంటే మరీ అంతంత కాదు కానీ నేను ఎంతో వరకు నేను సంపాదించుకుంటున్నాను. నేను మా నాన్నని పనివ్వగలను. అంటే పోషించగలరు. మా నాన్నకి నేను పనివ్వగలను. అంటే ఎలాగా? అంటే వేరే అనుకోకండి. అంటే మా నాన్న నా దగ్గర హ్మ్. ఏదో ఒకటి చేసుకుంటా నాతో గడిపి, నాతో ఉండొచ్చు. నా పక్కనుండి ఏదో ఒకటి చేసుకున్నా నాకు ఎలాగో మనుషులు అవసరం. నాతో పాటు ఉండి చేసుకోవచ్చు. హ్మ్. నాకు తోడుగా కూడా ఉండొచ్చు. ఇంకొకటి అది కూడా వాళ్ళకి అవ్వట్లేదన్నమాట. ఇంకా హ్మ్. నేను ఇంకా అందులోనే ఉంటాను. ఇంక నాకు వ్యవసాయం సుఖం. నేను ఇంక ఇక్కడికి రాలేను. హ్మ్. ఇంతకుముందు 10 ఎకరాలు సేమ్ చేసేవాడు. ఇప్పుడు అదే రైతు దగ్గర పనిలోకెళ్తున్నాడు. అయ్యో! రోజుకి 800, 1000 రూపాయలు పనికెళ్తాడు. అవునా? 10 అంటే ఎకరాలు పోయినాయా? మాది కాదండి, కౌలుకి. కౌలుకి చేసారు. మాకెక్కడుంది 10 ఎకరాలు. కౌలుకే అండి. ఓకే. కౌలుకే చేసేవాడు. కౌలుకి చేసిన తర్వాతే లాసొచ్చింది. లాసొచ్చిన తర్వాత ఇప్పుడు అదే రైతు దగ్గర పనికెళ్తున్నాడు. మళ్ళీ పనికెళ్తున్నారు. ఇంకంతే ఇంకా మనం వాళ్ళని ఇంక ఎక్కువ ఫోర్స్ చేయలేం మనం. హ్మ్. వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. మనం ఇంకా అంతకంటే ఇబ్బంది పెట్టలేం. హ్మ్. ఏమో రమ్మని ఫార్మింగ్ అడుగుతానండి. చేసేవాళ్ళు అంతే. అంతే. అర్థం మా కాదు నాన్ననే నాకు. కాదు, చాలా మందున్నారు. నేను చాలా మందిని బోలెడన్ని నేను లైవ్‌లోనే చూసాను. ఆ! రైతులు. అవునండి. రైతంటే ఇంక రైతే. జీవితం ఇంకంతే అండి. అయిపోయే వరకు రైతనే బ్రాండ్ అది పోదు ఆళ్ళకి. పోదండి. హ్మ్. సో, మీరు 10థ్ తర్వాత ఇంకా అప్పటి హ్మ్. నుంచే బిజినెస్ ఏదో ఒకటి బిజినెస్‌లో ఏం కాదండి. పనులే అండి. క్యాంటీన్‌లో చేశాను. మా బాబాయ్ జేఎన్‌టీయూకే కాకినాడ. ఓకే. అందులో క్యాంటీన్ అండి మా బాబాయ్‌ది. హుహు. అందులో క్యాంటీన్ అయితే అందులో కొన్ని రోజులు చేశాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బ్రాందీ షాపులు మా బాబాయ్ ఆళ్ళయే పార్ట్నర్‌షిప్ ఉండేది మా బాబాయ్‌గా షాపుల్లో. ఓకే. ఎస్‌వీఎస్ వైన్స్ అని. అప్పుడు నేను దాంట్లో బ్రాందీ షాప్‌లో బాయ్ కింద చేశాను. హుహు. ఆ తర్వాత అక్కడి నుండి లారీల మీదకెళ్ళాను. మళ్ళీ లారీలు. లారీ డ్రైవింగా? హాస్పిటల్ డ్రైవింగ్ కాదండి. క్లీనర్. డ్రైవింగ్ కూడా చేశాను. ఆహా! క్లీనర్ కిందెళ్ళాను. డ్రైవింగ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఒకటి కాదండి నేను చేసినయి. మళ్ళీ తణుకులో రౌలీ స్పిన్నర్స్ అని చెప్పి దాంట్లో కాంట్రాక్ట్ ఉండేది మా బాబాయ్‌ది. మళ్ళీ అందులో జాయిన్ అయ్యాను. తర్వాత హ్మ్. రైస్ మిల్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. రైస్ మిల్‌లో చేశాను. రైస్ మిల్‌లో 1 ఇయర్. క్యాంటీన్ 2 సంవత్సరాలు అది 2 సంవత్సరాలు కాంట్రాక్ట్. 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ద్వారకామాయి హోటల్ అని మండపేటలో హ్మ్. దాంట్లో 5 ఇయర్స్ చేశాను. ఓకే. మండపేటలో ద్వారకామాయి హోటల్. మంచి పెద్ద హోటల్ అది. ఆ హ్మ్. టౌన్‌లో పెద్ద హోటల్. హ్మ్. ఫేమస్ హోటల్ కూడా. ఓకే. అక్కడ చేశాను. 5 ఇయర్స్ చేశాను. తర్వాత 2020 కరోనాకి కొంచెం ఒక 2 మంత్స్ ముందు నాది లవ్ మ్యారేజ్. ఆ! అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. హ్మ్. ఆహా! అసలు ఈ గ్యాప్‌లో మీకు ప్రేమించడానికి టైం ఎక్కడుండింది? ఎందుకుండదండి, బోలెడు టైం ఉంటది. అంటే అన్ని దగ్గరలో పనులు చేసుకుంటున్నారు. పనులు చేస్తాం. పని చేసేటప్పుడైనా ఖాళీగానే ఉంటాం కదండీ. అవునా? అంటే అవును. మీ అది ఊరేనా అమ్మాయి? కాదండి, అమలాపురం దగ్గర మరి అమలాపురంలో ఉండే అమ్మాయిని ఇక్కడ మండవరమా? మండపేట అండి. మండపేట మండపేటలో దగ్గర ఉండే ఒల్లూరు. మీరు ఆ! ఆ! ఎలా ప్రేమించారండి? కలిసింది అంతే అండి ఇంకా. ప్రేమించి అంటే మధ్యలో మాకు ఆ కాలేజీలో ఫ్రెండ్స్ నాకున్నారు. నేను అలా కాలేజీకెళ్ళడం వల్ల అలా పరిచయం. అలా మ్యారేజ్ అయింది. మీరు చదువుకోవడానికి కూడా ఎళ్ళలేదు. ఆల్రెడీ ఫ్రెండ్స్ ద్వారాగా అలా చదువుకుంటున్న ఒక పరిచయం అయ్యాం. అమ్మాయిని ఆ! మీ ఫ్రెండ్స్ ద్వారా ఆ కాలేజ్‌లో ఎళ్లి పలకరించి అవునండి. అలా అలా అయింది. ఆహా! మీరిందాక మాట్లాడుతూ నేను ఇంట్రోవర్ట్ అండి అన్నారు. అవునండి. ఇక్కడ మాత్రం ఇంట్రోవర్ట్ కాదా మీరు? అందుకే మెడ తిప్పట్లేదు. ఎవడైనా చూస్తే ఆగిపోద్ది, నా మాట రాదు. ఆహా! అసలు కాలేజ్‌లో అమ్మాయిని పడేసారు కదా! అక్కడ ఇంట్రోవర్ట్ కాదా? ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు కూడా ఫోన్‌లో స్పీడ్‌గానే ఉంటారు. డైరెక్ట్ అయితే మాట్లాడలేరు గాని. ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళా? అంతే ఫోనండి. హ్మ్. అక్కడి నుండి కరోనా. హ్మ్. కరోనా తర్వాత మళ్ళీ 2 మంత్స్ 2 సంవత్సరాలు ఖాళీ. కరోనా తర్వాత ఇంకేం చేయలేదింక. ఓకే. ఆ టైంలో ఇంకేం లేదు. నేను హోటల్‌లో చేసేవాడిని. హ్మ్. మానేశాను. హ్మ్. మానేసిన తర్వాత ఏం చేయాలి అన్న టైంలో మా అమ్మమ్మ గారి ఊర్లో మళ్ళీ హోటల్ పెట్టాను. మీరు కోర్మిల్‌లో. పెట్టారా? ఫస్ట్ ఫస్ట్ కోర్మిల్‌లో హోటల్ బిజినెస్. పెట్టానండి. హ్మ్. ఫస్ట్ కోర్మిల్‌లో హోటల్ పెడితే మా 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 అమ్మమ్మ గారి ఊరు కోర్మిల్లి. ఓకే. చిన్నప్పుడంతా అక్కడే ఉన్నాను నేను. దానివల్ల నేను ఆ ఊర్లో హోటల్ పెట్టాను. మా బావగారు ఆళ్ళ సపోర్ట్‌తో నేను అక్కడ హ్మ్. హోటల్ పెట్టాను. హోటల్ పెట్టిన తర్వాత బానే జరిగింది. ఖాళీగున్నా కూడా బానే రిచ్ అండి మీరు. డబ్బులు బానే వచ్చాయి. డబ్బులు బానే వచ్చాయండి. అసలు మెయిన్ టాపిక్ ఇదే. హ్మ్. డబ్బులెలా వచ్చాయంటే నేనంటే మా మా అమ్మ తరపు అంటే మా అమ్మమ్మ, మా మావయ్య, మా చిన్నమ్మలు, హ్మ్. ఈయన మా బావగారు వీళ్ళందరికీ, మా చెల్లి, హ్మ్. ఇంకా వీళ్ళందరికీ నేనంటే ఇష్టం. ఓకే. ఇష్టం, నేనంటే నమ్మకం. ఆహా! నేను ఏదో ఒకటి నా చేస్తాడు. నేనడిగితే నాకింత కావాలి, నాకిది చేత్తన్నాను, నాకిది కావాలి. నేను ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ కూడా వాళ్ళని అడుగుతాను. హుహు. నేను పలానా వ్యాపారం చేత్తన్నాను, నాకు డబ్బులు కావాలి.
రిక్వెస్టింగ్గా కూడా అడిగినట్టు ఉండదు. హ్మ్. అలా అడుగుతాను అన్నమాట. నాకు కావాలి, హ్మ్. నాకు 2,00,000 కావాలి, నాకు 3,00,000 కావాలి, నాకు ₹1,00,000 కావాలి. నేను అలాగే అడుగుతాను వాళ్ళని. వాళ్ళకి నేనంటే అదొక ఇది ఏమో ఈడు ఏదో చేస్తున్నాడు కదా! పోనీలే ఇప్పుడైనా బాగుపడతాడని చెప్పి ప్రతిసారి నాకు తెచ్చిచ్చారు. అవునా? ప్రతిసారి వాళ్ళ దగ్గర లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర తెచ్చివ్వడం, లేదంటే వాళ్ళు గోల్డ్ పెట్టివ్వడం. వాళ్ళు నాకు చాలా చేశారు. అసలు హ్మ్. 1, 2 అని కాదు, నాకు చాలా చేశారు ఆళ్ళు. ఓకే. అంటే మా ఫస్ట్ చిన్నమ్మలో, మా ఓకే. చిన్నమ్మలో మా అమ్మమ్మ, మా మాయ హ్మ్. వాళ్ళు చాలా చేశారు. ఆ తర్వాత ఈయన మా బావగారు. ఇప్పుడు ఈ నర్సరీ ఇద్దరి మీద పెట్టాం. హ్మ్. మా బావగారు, నేను. మా బావగారు అంటే పెద్దిరెడ్డి అన్నవరం. ఈయన ఓకే. హ్మ్. మా బావగారు. ఆయన నేను కలిపి నర్సరీ పెట్టాం. హ్మ్. ఈ నర్సరీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా ఆయనే. అయిందేనా? అంటే అప్పే అండ్ నా దాని మీద ఆయనే. ఆహా! ఆయనే పెట్టారు. మొత్తం పెట్టుబడంతా ఆయనే. ఓకే. అంటే ఫస్ట్ అలాగా. బిజినెస్ నుంచి అంటే కూడా నన్ను కూడా అలా ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇంచుమించు ఇంత డబ్బు, ఇంత ఇంత హెవీ ఇన్వెస్ట్‌మెంట్ దీంట్లో. హ్మ్. ఇంత మనల్ని నమ్మాలంటే వాళ్ళకి ఉండాలి గదా! నా అసల. మీద ఇది. ఆ! నమ్మకం అంతే వాళ్ళకి నా మీద. ఫస్ట్ ఏం నుంచైనా చేసినా అంతే. పోనీలే ఈడు హ్మ్. బాగుపడతాడు, పెట్టొచ్చు అన్న ఇది వాళ్ళకి. ఓకే. ఫస్ట్ నుంచి అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు. హ్మ్. అప్పుడు కోరమిలో హోటల్ పెట్టేటప్పుడు ఈయన కొంచెం మా బావగారు కొంచెం సపోర్ట్ చేశారు. అలా కొంచెం కాదు మొత్తం సపోర్ట్ ఆహా! ఆయనే ఫస్ట్ చేశారు. నుంచి కూడా అప్పులే చేసి పెట్టారు మొత్తం మీరు బిజినెస్. అప్పులేండి. ఫస్ట్ బిజినెస్ కూడా అప్పే. ఫస్ట్ బిజినెస్ కూడా మీ అప్పే. డబ్బులు గాదు. అస్సల ఓకే. చేశాను. చేస్తే అది వ్యాపారం బానే జరిగింది. హ్మ్. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి టైం కలిసి రాదు. తర్వాత కొన్ని ఇష్యూల వల్ల నేనే తీసేసాను. వ్యాపారం జరిగింది. కానీ మీరే తీసేసారు. జరిగింది కానీ నా టైం అలా ఉండేది ప్రతిసారి. నేను ఇప్పటివరకు చేసిన అన్ని వ్యాపారాల్లో నేను లాస్ అయిందంటూ, ఫెయిల్ అయిందంటూ ఏది లేదు. పెట్టిందన్నీ సక్సెస్. ఒక్క కొబ్బరి బొండాలు ఒకటి అవగాహన లేకుండా చేశాను. హ్మ్. పూర్తిగా అవగాహన లేకుండా బ్లైండ్‌గా దిగిపోయి అంటే దిగిపోతే తెలుస్తదిలే అని దిగిపోయాను. ఓకే. దిగిన తర్వాత లాస్ వచ్చింది. హ్మ్. ఇంచుమించు దాంట్లో పోగొట్టాను ఒక 5, 6 లక్షలు. ఓహ్! అది ఫ్రెండ్‌తో కలిపి చేశాను. అది 5, 6 లక్షలు పోగొట్టాను దాంట్లో. హుహు. మిగిలినవన్నీ నా అంతట నేను చేసినవే. అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఫెయిల్ హ్మ్. అయినయి అంటే ఏది లేదు. అన్నీ లేదు. సక్సెస్ అయ్యాయి. కానీ మీరే తీసేస్తూ వచ్చారు. టైం కలిసి రాలేదండి. అలా పోయింది. హ్మ్. అది పోయింది. అది పోయిన తర్వాత అక్కడ అప్పటికి పెళ్లయింది. హోటల్ తీసాను. పెళ్ళయింది. హ్మ్. మా వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు. హోటల్ ఓకే. తీసేసేసారు టైంకి. హ్మ్. 4 మంత్సో, 5 మంత్సో చేశాను. తర్వాత లాస్ లాస్ ఏం కాదు. నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. కొన్ని ఇష్యూల వల్ల తీయాల్సొచ్చింది. తీసేసాను. తీసేసిన తర్వాత కొన్ని రోజులకి నాకు తమ్ముడు, మా తమ్ముడు హ్మ్. ఉండమట్ల మీకు నాగ సొంత వెంకటేశ్వరరావు తమ్ముడున్నాడు. సొంత తమ్ముడు. హ్మ్. యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పుడు ఈ మధ్యలోనా? 2021 అండి. ఓహ్! యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అక్కడి నుంచి మొత్తం తల్లకిందులయింది అంతా. ఓకే. చనిపోవడంతో అప్పటి వరకు మనకి డబ్బు పోయింది, అన్నీ పోయినాయి గానీ, ఎప్పుడూ ఏమనిపియలే. హ్మ్. అంటే నాకు ఒక ఒక మేమిద్దరం ఉన్నాం. మా నాన్న ఉన్నాడు. మేము ముగ్గురు మనుషులం ఇంట్లో. హ్మ్. మాకేంటి బొక్క అన్నట్టు ఉండేది. హ్మ్. అంత ధైర్యం ఉండేది. హ్మ్. ఆడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 డేస్ కోమాలో ఉన్నాడు. 19 డేస్ కోమాలో ఉంటే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినా అవ్వలేదు. బా! 19 డేస్ తర్వాత చనిపోయాడు. ఆ హ్మ్. చనిపోవడంతో మొత్తం రివర్స్ అయింది అంతా. ఒక్కసారిగా చాలా చాలా వెనక్కిపోయాం. వెనక్కిపోవడం అంటే డబ్బు పరంగా కాదు. ఇంకసల జీవితంలో వెనక్కెళ్ళిపోయారు. వెనక్కెళ్ళిపోయాం. అది మామూలుగా పోవడంతోటే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు గదా! మీకిష్టమా మీ తమ్ముడంటే బాగా? కొట్టుకోవడం అంటే మామూలుగా కాదండి. హ్మ్. ఒకటని కాదు. ఇప్పటికి ఆడు యాక్సిడెంట్‌లో పోయిన బండే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పటికి. ఓహ్! హ్మ్. చే అంటే మామూలు ఇష్టం కాదు. నాకు నేను మామూలుగా ఎమోషనల్ అవ్వను. హ్మ్. అయ్యో! నిజంగా అందరూ ఇంటర్వ్యూలో ఏడుస్తుంటే ఎందుకు ఏడుత్తారు అనుకుంటాను నేను. ఏమ్మా యాక్టింగా అని. నా కళ్ళలో నీళ్ళు తిరిగేత్తన్నాయి. అయ్యయ్యో! మన ఇష్టం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అదే ఆటోమేటిక్‌గా వస్తది. అనుకుంటాను నేను ఇంటర్వ్యూలో ఏడుస్తుంటారు కదా! ఏమ్మా ఇంటర్వ్యూలో ఎలా ఏడుత్తారో ఈళ్ళు యాక్టింగా ఇది అనిపించేది. అలాగే అప్పుడు ఒక బండి గురించి కొట్టుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఇద్దరం బట్టలు కొంటాం. హ్మ్. ఇప్పుడు ఇద్దరియి ఒకటే సైజులు. ఆడు చనిపోయాడు. ఆడు చనిపోయిన తర్వాత ఇంచుమించు బట్టలన్నీ ఇప్పుడు ఆడి బట్టలు, నా బట్టలు కూడా నేనేసుకుంటున్నాను. ఒక్కటని కాదు. ఆ ఫీల్ ఉంటది గదా! స్టార్టింగ్ నుంచి ఇద్దరికి లేదు. అన్నీ కొనుక్కుంటారు. నిన్న టీ షర్ట్ ఏసుకున్న ఆడిదే. నిన్న ఒక టీ షర్ట్ ఏసుకున్న ఆడిదే. ఇట్స్ ఓకే. అలా ఉంటాయండి. ఎందుకుండవు బ్లడ్ రిలేషన్ అనేది చిన్నది హ్మ్. కాదు. అప్పటికప్పుడు కొట్టుకుంటారు. గుర్తు బ్రదర్స్ మధ్య అలానే ఉంటాయి. లాస్ట్ గుర్తుందా ఎప్పుడు ఫోను చేసింది? లేకపోతే మీతో ముందు రోజు మాట్లాడింది? నైట్, ఓకే. దూరంగా ముందు రోజు ఉంటారా నైట్ బేసిక్‌గా? ఒకే ఇంట్లో లేదు ఈ హోటల్ పోయినప్పుడు ఆడికి నాకు గొడవైంది. "నువ్వు సరిగ్గా చూడలేదు. నువ్వు బాధ్యతగా చూడలేదని" నేను ఆడిని అన్నాను. వాడు "లేదు నా మీద పెట్టేస్తున్నాడు ఈడు తీసేసి" అని ఆడన్నాడు. అలా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్‌స్టాండింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. అబ్బా! మాట్లాడుకోకపోతే మీ ఇంచుమించు 1 ½ ఇయర్ మాట్లాడుకోలేదు. ఆ గొడవ వల్ల 1 ఇయర్, 1 ఇయర్ మాట్లాడుకోలేదు.
1 ఇయర్ మాట్లాడుకోకపోతే 1 ఇయరా? ఆ, ఒక ఇంట్లో ఉండి 1 ఇయర్ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోకపోతే ఆ ముందు రోజు నైట్ పలానా చోట ఉన్నాడు మీ ఊడంటే నేను వెళ్ళాను తీసుకురాటానికి వెళ్తే అప్పుడు ఆ రోజు మాట్లాడాను నాతో ముందు రోజు నైట్. 1 నాకు ఇయర్ అప్పులు తర్వాత. ఉన్నాయని నేను బెంగ పెట్టుకుంటున్నాను, నేను భోజనం చేయట్లేదని మా అమ్మ చెప్పిందని. నువ్వు అప్పులు ఉన్నాయని బెంగ పెట్టుకుని భోజనం చేయట్లేదంట. నాకు అమ్మ చెప్పింది, బొక్క అప్పులు ఏముంటాయి, ఎంత ఎంత ఉంటాయి తొక్కల అప్పులు, స్థలం అమ్మేసుకో, నీకు ఉంది కదా స్థలం మంది, ఆడిది నాది ఇద్దరి మీద కొన్నాం స్థలం ఉంది కదా అమ్మేసుకో, స్థలం అప్పులు తీర్చే, బొక్కల అప్పులు ఎవరికి లేవు అందరికీ ఉన్నాయి అప్పులు. నాకు ధైర్యం చెప్పాడు ముందు రోజు నైట్. సీతమ్మకిట్ల సిరిమల్ల చెట్లాగా. నాకు ముందు రోజు నైట్ నేను అప్పుడు తిట్టాను, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు, కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు, ఇంటికాడ మాట్లాడుకుందాం మనం, ఇవన్నీ ఎందుకని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అక్కడ, వదలట్లేదు పట్టుకుని. ఓకే. నాకు గట్టిగా పట్టేసుకుని ఆడు పెద్ద బాడీ బిల్డింగ్ టైప్ పట్టుకుని వదలకపోతుంటే దవడ మీద కొట్టాను ఒకటి, కొడితే ఇలా పట్టుకుని ఎంత గట్టిగా తగిలిందో తెలుసు అని ఇచ్చాడు. అదే ఏడవడం అంటే అయ్యో! సరదాగా అయిపోయింది ఇంకా. ఆ తర్వాత రోజు పొద్దున్న నేను థియేటర్లో సినిమా చూస్తుంటే ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుండి, మీ తమ్ముడు ఇలా పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది. ఆ, వెళ్ళాను ఇంకా అన్ని అలా, ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను, కోమాలోకి వెళ్ళాడు, 19 days హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత అయిపోయింది. అసలు మధ్యలో కళ్ళు తెరవడం, మాట్లాడడం. కళ్ళు తెరిచేవాడు, ఇంకా మనుషుల్లో లేడు, కళ్ళు తెరిచేవాడు కానీ మనుషుల్లో లేడు, ఓకే. అలా జరిగిపోయింది. బా నువ్వు ఆ 1 ఇయర్ మాట్లాడుకోలేదు ఇంట్లో ఉండంగా. ఎవరనుకుంటారు కదా! ఎవరనుకుంటారండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఉంటాం కదా, మాట్లాడుకుంటాం కదా అని అనుకుంటాం కానీ ఇవాళతో లాస్ట్ అని ఎవరు అనుకోరు కదా. హ్మ్. కానీ ఏమో ముందు రోజే మాట్లాడడం గూడా ఏదైనా అయిపోయాకే గుర్తొస్తాయి ఇవన్నీ. మనిషి ఉన్నప్పుడు. ఉమ్, ఇప్పుడు దానివల్ల మేము మొత్తం వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. హ్మ్. సపోర్ట్ లేదు, సపోర్ట్ ఎంతమంది డబ్బు సపోర్ట్ చేసినా బ్లడ్ సపోర్ట్ అంటూ ఉండాలి కదా. అవును. బ్రదర్స్ అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఆ టైం వచ్చేసరికి కలుస్తారు. హ్మ్. అప్పుడు ఏదో ఇష్యూ వస్తుంది, ఎవడో వస్తాడు, నా అన్న అంటాడు, నా తమ్ముడు అంటాడు, ఒకటవుతారు. నా మీదకి ఎవడన్నా వస్తే ఎవడొస్తాడు, ఆ ఇది వచ్చేసింది నాకు ఛానల్, నేను అందులో ఉండిపోయాను. నాకు ఉన్న ఒక్కడు వెళ్ళిపోయాడు, మనకంటే ఎవడొస్తాడు అని ఇదిలో ఛానల్లో ఉన్నాను నేను. అవునా? కాకపోతే నేను బయటపడిన అంతే చాలా వీటిలో, హ్మ్. అలా హ్మ్. కవర్ చేసుకుంటూ వచ్చేస్తాను పైపైన. ఓకే. అదేలే మన వ్యక్తి, నా తమ్ముడు, నా అన్న అనేది ఒకటి ఉంటది గదా! అలా అప్పుడే అనిపించింది నాకు, బ్లడ్ రిలేషన్ అంటే ఉండాలి కంపల్సరీ అని. హ్మ్. ఉమ్. దాని దాని తర్వాత తర్వాత కొన్ని రోజులు మళ్ళీ టైం పట్టిందా ఊళ్ళోనే ఉన్నాను. కోలుకోవడానికి? టైం అంటే మామూలు టైం కాదు నాకు. మనం బయట తిరుగుతుంటే నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నేను బయట తిరుగుతాను, నాకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నేను రికవర్ అయిపోతాను, నాకు అంత ఉండకపోవచ్చు. హ్మ్. మరి మా అమ్మ ఇప్పటికీ వాళ్ళ కాశీయాత్రలో ఉంది. ఓహ్! మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి కాశీ వెళ్ళాలని అంటే మొన్న ఏదో టైం బాగుండి దేవుడి దగ్గర కుదిరితే మొన్న హ్మ్. పంపాను. అది మొత్తం అందరూ గ్యాంగ్తో వెళ్ళారు, అదే ఓకే. మా గుళ్ళోకి సంబంధించిన వాళ్ళందరూ కలిపి వెళ్ళారు. హ్మ్. అలాగే మా అమ్మ ఇప్పటికీ తేరుకోలేదు. నా కొడుకు పుట్టిన తర్వాత కొంచెం రికవర్ అయ్యాలి, మళ్ళీ ఆడే పుట్టాడని చెప్పి కొంచెం హ్మ్. ఇప్పుడు తమ్ముడే మారుతున్నారు పుట్టాడు కొంచెం మరి. కొంచెంగా. ఓకే. నిజంగా మేము అలాగే అనుకుంటాం, ఆడే పుట్టాడని ఇంట్లో. హ్మ్. ఆడు ఇంచుమించు బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది ఇది. సేమా? ఆ, ఆ ఒక్కటే కొంచెం మాకు మాకు దేవుడు ఏదైనా తీసుకెళ్ళిపోయి ఒకటి ఇచ్చాడంటే అంతే, దేవుడు ఒకటి తీస్తూ ఉంటాడు, ఒకటి ఇస్తూ ఉంటాడు, హ్మ్. అలా బ్యాలెన్స్ చేసాడు నమ్ముతారా అనిపిస్తుంది. అట్లా బ్యాలెన్స్ చేస్తాడు దేవుడనేది? నమ్ముతాడంటే పరిస్థితులకు ఒకసారి ఇలాంటివి చూపిస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుంది. హ్మ్. అదే అప్పటి వరకు దేవుడిని నమ్మకపోయినా నేను నాకు నాకు ఆ టైంలో అబ్బాయి పుట్టకపోతే ఇంకా ఇంకా డిప్రెషన్ అయిపోతాం కదా. హ్మ్. అంటే అలాగని అమ్మాయిలు తక్కువ అని అనట్లేదు. అంతే. మా మా ఫ్యామిలీలో నాకు ఫస్ట్ అమ్మాయి, నేను అమ్మాయి కోసం ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను, నేను నాకు అమ్మాయి పుట్టాలని చెప్పి హ్మ్. ఫస్ట్ హ్మ్. నాకు అమ్మాయి పుట్టింది. ఓకే. రెండోసారి అంతకంటే ఎక్కువ మొక్కుకున్నాను నాకు అబ్బాయి పుట్టాలని, అబ్బాయి పుట్టాలి. మా అమ్మ కోసం. ఓకే. తమ్ముడు రావాలి ఆ, మళ్ళీ. ఆడు అలాగే పుట్టాడు. హాస్పిటల్లో కొంతసేపు నేను లెగలేకపోయిన, కుర్చీలో కాళ్ళు చేతులు షేక్ వచ్చేసినాయి. హాస్పిటల్ అబ్బాయి పుట్టాడు అన్న తర్వాత కూడా చూడటానికి వెళ్ళలేకపోయాను నేను. అవునా? ఆ, ఏం పేరు పెట్టుకున్నారు? మీ తమ్ముడి పేరే పెట్టారా? అదే అనుకున్నాను ఫస్ట్, మా తమ్ముడి పేరే పెడదాం అనుకున్నాను. హ్మ్. మళ్ళీ అదే పేరుతో పిలిచి పిలిచి మా అమ్మ మళ్ళీ చేంజ్ ఉండదు అని చెప్పి ఆలోచించుకుని తర్వాత మళ్ళీ వాడి పేరు భార్గవ నందన్ అని పెట్టాను. హుహు. భార్గవ నందన్. ఓకే. ఆ, సో, ఆ బిజినెస్ నుంచి అది పోయింది. ఇట్లా తమ్ముడు జరిగిపోయిన వెళ్ళిపోయింది. తర్వాత కరోనా తర్వాత ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఊళ్ళో ఖాళీగానే ఉన్నాం మేము. కరోనా ఖాళీగా. ఎఫెక్ట్ ఇంకా అప్పటికే తగులుతూనే ఉంది. హ్మ్. ఇంకేదో ఒకటి చేద్దాం చేద్దాం అని ఇదిలోనే ఉండిపోయి ఊర్లోనే ఉండి ఓకే. నేను చేసేవన్నీ చాలా డేర్గా ఉంటాయి. హ్మ్. నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అని అనిపించింది అప్పుడు. ఏవో చిన్న చిన్న అప్పుడే అన్ని అనుకున్నారా? చూసి కరోనా టైంలో. మా ఊర్లో కూడా మా ఫ్రెండే, హ్మ్. ఆయనకు కూడా ఛానల్ ఉంది, ఓకే. బాగా సక్సెస్ అయ్యాడు. హుహు. ఆడొక ఇన్స్పిరేషన్, అంటే నేను తీసుకున్న వాటిలో ఆడొక ఇన్స్పిరేషన్, అంటే ఓకే. కంటెంట్ ఉంది ఆడి దగ్గర,
క్రికెట్ గురించి బాగా చేస్తాడు. మ్మ్. జీబీబీ క్రికెట్ అని క్రికెట్ గురించి బాగా చేస్తాడు. వాడిని చూశాను. లేదు వాడిది బాగానే ఉంది. రెండు వేరే వేరే ఛానల్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఎప్పుడు నేను స్టార్టింగ్ అప్పుడు చూసిన దగ్గర నుంచి తర్వాత వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్నీ చూసుకుంటాను. నేను మనం ఖాళీగా ఉంటే యూట్యూబ్లోనే కదా ఉంటాం. మనకు కూడా ఒక ఛానల్ పెట్టాలనే ఇది ఉండేది. ఓకే. పెట్టాలంటే నా ఫ్రెండ్ ప్రసన్న అని చెప్పి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ప్రసన్న. ఆడు నన్ను బ్లైండ్ ఇంకా నన్ను బ్లైండ్ గా నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ ప్రసన్న గడే. ఓకే. నన్ను చాలా బ్లైండ్ గా నమ్ముతాడు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మీ అందరి గురించి చెప్పాను కదా, నాకు కావాలి డబ్బులు డిమాండ్ చేసి ఎలా తీసుకుంటాను, సేమ్ వాడి దగ్గర కూడా అంతే. ఓకే. నాకు ఇంత కావాలరా, కొంచెం ఎవరి దగ్గర చూడరా, నాకు అప్పు కావాలరా, నాకు 50,000 కావాలరా, నాకు 1,00,000 కావాలరా అని నాకు ఎవడన్నా అంత బ్లైండ్ గా నమ్మి ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడంటే అది ఆడే. నన్ను ఆడు నమ్ముతాడు, నేను ఆడు నమ్మడం కాదు. వాడు నన్ను నమ్ముతాడు నా దగ్గర ఏం లేకపోయినా. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి, మా తమ్ముడు ఫ్రెండ్ ఆడు ఫస్ట్. మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి నన్ను పట్టుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వదలలేదు. నేనే మా మధ్యలో వదిలేసాను, కానీ వదిలేయడం అంటే డబ్బులు అడిగేటప్పుడు నేను ఇవ్వలేకపోవడం, వాడు అవసరాలకి నా అవసరాలకి ఆడాలి ఇచ్చాడు, ఆడ అవసరాలు నేను అలా ఇవ్వాలి కదా, ఆ టైంలో నా దగ్గర లేక నేను ఇవ్వలేకపోవడం, అలా మధ్యలో కొంచెం అయినా కానీ ఇప్పటికీ స్టిల్ నేను నాకు ఎన్నోసార్లు సపోర్ట్ చేశాడు ఎన్నో వ్యాపారాల్లో. ఓకే. అలాగే ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ పెడదాం అంటే సరే డబ్బులు కావాలి, సరే డబ్బులు తెచ్చాడు. యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఎందుకు? 2 లక్షలు ఖర్చు పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్ కోసం. కెమెరా కొన్నానండి. నేను అదే చేసినవి అన్ని అలానే ఉంటాయి. ఓకే. కెమెరా కొన్నాను, ట్రైపాడ్ కొన్నాను, మైకులు కొన్నాను. పెడదాం అనుకున్నప్పుడే ఇంకా స్టార్ట్ చేయలే, ఛానల్ పేరు కూడా పెట్టలే. బ్యాగులు కొన్నాను, లెన్స్ కొన్నాను, కొనేసి మొత్తం వెళ్ళి ఇంచుమించు 2 లక్షలు ఖర్చు పెట్టాను. 2 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత నేను అనుకున్న కంటెంట్ వేరు. నేను ఎలా అనుకున్నా అంటే, ఇప్పుడు విలేజ్ లో ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక చిన్న చిన్న డాక్యుమెంటరీలో తీద్దామని చెప్పి నేను అనుకున్నా. అసలు ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికినోడు జీవితంలో ఎన్నో ఉంటాయి. వాడు ఎన్నో చూస్తాడు. అతని జీవితంలో జరిగిన కొన్ని మెమోరీస్ ని ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద, ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద తీద్దామని అసలు నేను అనుకున్నది అది కంటెంట్. దాని గురించి వెళ్ళి ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల అలా వెళ్ళి నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేక, ఇది ఎక్కడికి వెళ్ళిందంటే నలుగురిలో మాట్లాడేసింది కాస్త అడవిలోకి వెళ్ళింది. మారేడుమిల్లి అడవిలో తిరిగాం. మారేడుమిల్లిలో రూమ్ తీసుకుని మళ్ళీ వెళ్ళి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఈ ఊర్లో ఇది, ఆ ఊర్లో ఇది, మళ్ళీ ఈ పంటలు పండిస్తారు, ఇవి అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మొత్తం. వెళ్ళింది కానీ సక్సెస్ రాలే. అంటే అప్పటికే ఆ టైప్ కంటెంట్ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్స్ ఇప్పుడు చాలా మంది ట్రైబల్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు అప్పటికే చేస్తున్నారు. మనం కొత్తగా చేసేది ఏముంది దాంట్లో, కానీ సక్సెస్ అవ్వలే. అవ్వకపోతే గుడిసె అని చెప్పి, గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి, మారేడుమిల్లి దగ్గర గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంటది. దానికి గుడిసె అసలు ఊరు ఒకటి ఉంటది కింద, మళ్ళీ ఈ అప్ప ఎక్కి మళ్ళీ అటు తిరిగితే ఊరు ఉంటది. పైన సన్ రైజ్ చూసి కింద అటు ఒక ఊరు ఉంటది. నేను ఆ ఊరు వెళ్ళాను. ఎంతో కష్టపడి, చాలా కష్టపడి వెళ్ళాను నేను. పెద్ద ఎండలో కష్టపడి వెళ్ళాను నేను. కష్టపడి వెళ్ళి ఇంచుమించు 2-3 సార్లు బైక్ మీద స్కిడ్ అయిపడ్డాం. అక్కడ వెళ్ళాం, ప్రసన్న ఆడు నేను ఇద్దరం వెళ్ళాం. వాళ్ళ మీద వీడియోస్ తీసాం, 2 వీడియోస్ తీసాం. వాళ్ళ మీద రోడ్లు బాగోవు కదా అక్కడ, అసలు బాగోవు. వీడియోస్ తీసాను, అప్లోడ్ చేసిన తర్వాత అయిపోయింది. అసలు ఎక్కడ ఏ వీడియో వెళ్ళలేదు. ఎన్నో వీడియోలు పెట్టాను, ఒక ఇంచుమించు 30-40 వీడియోలు పెట్టుంటాను, వెళ్ళలేదు. అసలు ఒక్క వీడియో కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అప్పటికే బోల్డ్ అప్పులు అయిపోయినాయి. ఇక్కడ అప్పులు, అక్కడ అప్పులు, అన్ని ఇంట్లో దగ్గర పెడతానని చెప్పారు. అసలు యూట్యూబ్ ఇట్లా పెడుతున్నాను ఇంట్లో మీ వైఫ్ కి, అమ్మ వాళ్ళకి, మా వైఫ్ కి తెలుసు, మా అమ్మకి తెలుసు, మా నాన్న తెలుసు. ఇంకొకటి ఏంటంటే, నేను ఏది చెప్తే అదే జరుగుతుంది ఇంట్లో. అంటే నేను ఇది చేస్తాను, చెయ్యి, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యి, నాకు ఇంత డబ్బులు కావాలి, నీ ఇష్టం, నువ్వు చేసుకో. అంటే నాకు ఎప్పుడు నన్ను నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, డబ్బులు తగలేస్తున్నావు, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా వైఫ్ కానీ. మా వైఫ్ నిజంగా దేవత అలాంటి విషయంలో. అసలు ఏ రోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎంత తగలేసేసావు, డబ్బులు ఎలా అప్పులు చేసావు, నేను పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, అసలు ఏ రోజు ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ. నేను లవ్ చేసినప్పటి దగ్గర నుంచి మా ఆవిడనే పిలుస్తుంది. నేను లవ్ చేసుకున్న దగ్గర నుండి అప్పుడు కూడా ఏవండి అని లవ్ చేసిన ఫస్ట్ పరిచయం ఆవిడ మాట్లాడిన ఆవిడ ఇప్పటికీ అదే. ఏ రోజు మధ్యలో అంటే పేరు పెట్టి పిలుస్తారు, ఏదో ఒకటి అంటారో, ఏదో ఒకటి అవుతాయి. అసలు ఎప్పుడు రెస్పెక్ట్ పోలేదు ఇప్పటికీ. నేను ఎన్నో అప్పులు చేశాను, ఎన్నో చేశాను, కానీ ఎప్పుడు రెస్పెక్ట్ పోలేదు నా మీద. అలానే వచ్చింది. ఇంట్లో ఎప్పుడు ఏది చేస్తాను అది చేస్తానని ఏ రోజు నాకు చెప్పలేదు. ఆ టైంలో ప్రెజర్ ఎక్కువైపోతుంటే సరే ఎలా కాదని చెప్పి నాకు అప్పుడు ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉండేది. ఈ చాలా ఎవరికి తెలియదు, కానీ నా పేజ్ అందరికీ తెలుసు, నేను ఎవరికి తెలియదు. ఎనానిమస్ పేజ్ అది. ఇంచుమించు 75,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు నాకు అప్పట్లోనే. ఇదంతా జరిగేటప్పుడు నాకు పేజ్ మెయింటైన్ చేశాను. పేజ్ ఉండేది, అకౌంట్స్ ఉండేవి. అది చెప్పుకునేంత మంచి పేజ్ కాదు. 18+ మేమ్స్ అంతా. మేమ్స్ నేను మేమర్. నేను మేమ్స్, ట్రోల్స్,
ఇంకా ఇవి టైపు అంటే నేను రైటింగ్ కూడా చాలా బాగా రాస్తాను. నేను ఏదైనా టాపిక్ గురించి ఏదైనా రాయాలని నేను ఇప్పటికీ కొంతమందికి రాస్తూ ఉంటాను. ఏదైనా టాపిక్ ఇచ్చి టాపిక్ మీద ఏదైనా రాయంటే నేను దాని మీద రాయగలను అలా. ఓ ఆ, నాకు అది ఉండడం వల్ల నాకు ఫేస్బుక్లోనే నాకు నేను అందరికీ తెలుసు. అంటే అది నా మీరని ఐడి అందరికీ తెలీదు తెలుసు. మీ ఆ పేజ్. ఐడి ఏంటనేది కూడా ఎవరికి చెప్పను. ఓకే. ఇప్పుడు లేదులేండి, బ్లాక్ అయిపోయింది మొత్తం. ఆ ఆహా. పేజ్ పోయింది పేజ్. తర్వాత అండి. అది నా పేజ్ ఉండేది, దాంట్లో ఉన్న కొన్ని పరిచయాల వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో సైట్లు ఏదైనా ఉంటే నర్సరీ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అప్పుడే అడిగితే, నర్సరీ ఇక్కడ పెడదాం ఉండి అనుకున్నారా? నేను రూమ్ ఇస్తాను చూసుకోండి వచ్చి ఇక్కడ. అప్పుడు మరి మా బావ వాళ్ళ అందరికీ నర్సరీలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు మా బావగారు కూడా ఏదో ఒకటి ప్లేస్ ఉంటే నర్సరీ పెట్టుకోమని నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఈయనంటే సరే అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన రూమ్ ఇచ్చాడు నాకు. ఆయన రూమ్ ఇస్తే రాజుగారు ఆయన రూమ్లో ఉండి మొత్తం సైట్ల కోసం అంతా తిరిగాను. అంతా తిరిగితే ఎక్కడ సైట్లు ఏం దొరకలేదు. దొరకకపోతే తిరిగే ప్రాసెస్లో ఒక ప్లేస్ దొరికింది. ఒక చిన్న షటర్ లాంటిది, చిన్నదేం కాదు కొంచెం పెద్దదే. ఒక ప్లేస్ దొరికింది గాజుల రామారం రోడ్లో. అందులో హోటల్ పెట్టారు. నర్సరీకి వచ్చి నాకు అప్పటికే హోటల్ టచ్ ఉంది కదా, నేను ఎప్పుడు 2012 నుంచి హోటల్ ఫీల్డే. దానివల్ల సరే ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంది కదా, సక్సెస్ అవుతుందేమో అని చెప్పి హోటల్ పెట్టాం. హోటల్ పెడితే అది పెట్టింది సాయి, గుబ్బల సాయి అని చెప్పి నా ఫ్రెండ్. ఈడంతే ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి లేదా అంత ముందు ఊళ్ళో ఉన్నప్పటి నుంచి నా చెయ్యి ఎప్పుడు వదలలేదు. అంటే కనీసం ఒరే రారంటే ఇప్పుడు మీతో మీరు ఎటగారు అన్నారు కదా, ఆడే అలాగే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ అంటే నాకు ఎప్పుడు నా పక్కనే ఒక తోడు ఆడు ఉండేవాడు ఎప్పుడు హైదరాబాద్లో. ఆడు నేను కలిపి అక్కడ స్టార్ట్ చేసాను. నాదే, వాళ్ళదేం కాదు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా నాదే. నాకు కూడా ఉండేవాడు. మేము పెట్టిన తర్వాత హోటల్ పెట్టేస్తాక డబ్బులు ఉన్నాయి, మా చిన్నమ్మలు ఇచ్చారు. హోటల్ పెట్టేసాను, నా దగ్గర ఉన్న డబ్బులు అయ్యి మొత్తం పోగేసి హోటల్ పెట్టేసాను. అది ఏదైనా ఇప్పుడు ఒక హోటల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక వ్యాపారం మొదలు పెట్టేటప్పుడే మనం ఒక 3 to 4 monthsకి మన దగ్గర బ్యాకప్ పెట్టుకోవాలి. బ్యాకప్ కంపల్సరీ ఉండాలి మన దగ్గర. మనం పెట్టిన ఫస్ట్ వీక్ నుండే మనకి డబ్బులు వస్తాయి అనుకుంటే అసలు ఏ రోజు ఎవడో సక్సెస్ అవ్వడు. కనీసం 4 monthsకి మన దగ్గర డబ్బులు ఉండాలి. ఒక 4 months డబ్బులు మెయింటెనెన్స్. ఇంకా అదొక రెంట్ అవనా జీతాలు అవనా ఏమన్నా మనకి మన చేతిలో ఒక 4 months బ్యాకప్ ఉంటే కానీ వ్యాపారంలో దిక్కకూడదు. నేను దిగిపోయిన తర్వాత నేను మొత్తం అంతా ఊడ్చి హోటల్ పెట్టాను. నాకు ఫస్ట్ మంత్ జరగలేదు. ఫస్ట్ మంత్ జరగకపోయేసరికి నాకు ఊపిరి ఆడలేదు. మొత్తం రెంట్ 30,000, జీతాలు ఇవ్వాలి, కరెంట్ బిల్లులు కట్టాలి. ఇంకా నాకు ఊపిరి ఆడలేదు ఫస్ట్ మంత్కి. ఇంకా నాకు ఫస్ట్ మంత్ అయ్యేసరికి రెండో మంత్ వచ్చేసరికి ఇంకా అసలు బాగా టైట్ అయిపోయింది. ఇంకెవరిని అడగాలో తెలియదు, మొత్తం అంతా అప్పులు అయిపోయింది. నేను ఇంకెవరు ఇస్తారు, ఎవరిని అడగడానికి నాకు చెల్లలేదు. నైట్ సడన్ గా అంటే క్లోజ్ చేసాం, తీద్దామని నెక్స్ట్ మార్నింగ్ తీద్దామని క్లోజ్ చేసాం. ఈ లోపు వంట అతను పక్క వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పక్కన వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు వంట అతను. మందేసి వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ గొడవ పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే నేను సర్ది చెప్పేది పంపిన తర్వాత ఇంకా అక్కడితో క్లోజ్. ఇంకా ఆ రోజు నైట్ తీద్దాం అనుకున్నాం. ఆడు కోపం నుంచి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఉంటాడు. నేను చేస్తాను, నేను మాస్టర్నే, అన్ని మనం చేయలేం కదా. నాకు అప్పటికే విరక్తి వచ్చేసింది. ఇంకా డబ్బులు లేక ఈ వ్యాపారం జరగక విరక్తి వచ్చి వదిలేసాను. నైట్ వదిలేసి మొత్తం అన్ని వచ్చేసాను. సామాన్లు కూడా అక్కడ వదిలేసాను. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ 15 daysకి వెళ్ళి మళ్ళీ నైట్ అవి వేరే వాళ్ళకి అక్కడికక్కడే తక్కువ రేటుకి అమ్మేసి అవి తీసుకుని బయటపడ్డాను. అంటే వెంటనే డేరింగ్ బిజినెస్ మొత్తం అట్లా పెట్టేసి అవ్వలేదా తీసేద్దాం అట్లనే. అలా తీయడం కూడా తప్పే అండి. తప్పు కదా. తప్పే. అంటే నా దగ్గర బ్యాకప్ లాగా తీసాను. దేనికైనా ఇప్పుడు పుడతానే ఎవరో పరిగెట్టరు. అలాగే అది దేనికైనా కొంచెం టైం ఉంటుంది. 4 months 5 months మన దగ్గర బ్యాకప్ ఉంటుంది తప్ప మనం ఏ వ్యాపారం దిక్కకూడదు. ఇదేనే కదా, ఏదైనా సరే పెద్ద వ్యాపారాలు. ఇప్పుడు చిల్లర వ్యాపారాలు అంటారా, చిల్లర వ్యాపారాలు అంటే నేను చేసిన వ్యాపారం ఏంటంటే కూరగాయల వ్యాపారం చేశాను. ఈ రోజు మార్కెట్కి వెళ్ళాను, సరుకు తెచ్చాను, కొన్నాను, అమ్మేసాను. ఈ రోజుతో క్లియర్ అయిపోతుంది. దీనికి అంత బ్యాకప్ అవసరం లేదు. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ అమ్మేస్తాం. గట్టిగా అయితే 5-10 పెట్టుబడి. కానీ అలాంటి వ్యాపారాలు ఒక ఇన్వెస్ట్మెంట్ దాని మీద మనం పెడుతున్నాం అంటే మనం దాని మీదే రొటేషన్ అయిపోవాలనుకోండి. ఫస్ట్ మంత్ నుంచే మనకి అయిపోవాలంటే ఏది అవ్వదు. కనీసం మన దగ్గర ఎంతో కొంత బ్యాకప్ ఉండాలి. ఆ బ్యాకప్ లేకపోవడం వల్ల అది పోయింది. ఆ హోటల్ పోయింది. అది పోయేటప్పుడు అప్పటికే అన్ని అప్పులు కదా, ఇంకెవరు నమ్ముతారు అప్పులు ఇవ్వడానికి మీకు? అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ పిజ్జా కూడా వచ్చేసాను. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ నర్సరీ ఉంది, మా బావ వాళ్ళదే. మా చిన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చేసేసరికి మా చిన్నమ్మ, మా ఆదక్క అంటాను నేను, అక్క అంటాను నేను, మా ఆదక్క. అది ఇచ్చిన సపోర్ట్ నాకు జీవితంలో ఎవరు వేయలేదు. సపోర్ట్ చేసిన ప్రతి దానికి వాళ్ళందరినీ నన్ను వెనకేసుకొచ్చి వాళ్ళందరినీ కాదు ఆడేదో చేస్తాడు, ఆడ పరిస్థితి బాగోలేదు, టైం బాగోలేదు, ఆడే బాగుపడతాడు అని నేను అంత బ్లైండ్గా నమ్మింది ఎవరు ఉన్నారంటే అదే మా చిన్నమ్మ. అది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంత అలా అయిపోయిందంటే కనీసం బండి పెట్రోల్ 100-200 కూడా లేని పరిస్థితులకు వచ్చేసాను నేను. వచ్చేస్తే అలానే పాపం ఒక 500 ఇచ్చో 1000 ఇచ్చో ఇది దగ్గర డబ్బులు లేదు, నేను అడగకుండానే జోబులో పెట్టేసి బలవంతంగా 500-1000 అలాగే నేను చాన్నాళ్ళు గడిపింది. తర్వాత ఒక జ్యూస్ షాప్ వేసాను ఇక్కడ బోడుప్పల్లో, ఒక జ్యూస్ షాప్ పెట్టాను.
జ్యూస్ షాప్ పెడితే మళ్ళీ సాయి ఉన్నాడు కదా, ఈడితో కలిపి ఇక్కడ ఇంకో జ్యూస్ షాప్ పెట్టారు. 2 జ్యూస్ షాప్లు ఒకే టైంలో పెట్టాను. ఓ లాస్ ఏం రాలేదు, సరిపోయేది, దానికి సరిపోయేది. దానికి సరిపోతే నాకు వెనకాల పెద్ద కొండంత తప్పు ఉంది. ఉమ్, సరిపోతే ఎక్కడ కుదురుతుంది, సరిపోయేది కాదు. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత ఫ్రూట్ షాప్ పెట్టాను. ఆ తర్వాత జ్యూస్ షాప్లు అయిపోగానే ఫ్రూట్ షాప్ పెట్టాను. ఆ. ఫ్రూట్ షాప్ పెడితే అసలు పెట్టి తీసేయడానికి ధైర్యం ఎలా వస్తుందండి? పెట్టడం తీసేయడం పెట్టడం జ్యూస్ షాప్ తీసేయడం. 4 నెలలు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వేస్తాం. ఇది ఆ. కూడా అంతే, సమ్మర్ 4 నెలలు చేస్తాం, తర్వాత తీసేస్తాం. జ్యూస్ ఓకే. షాప్ అయిపోయింది, దాని ఉమ్, టైం అయిపోయింది, తీసేస్తాం. వర్షాలు పడితే తీసేస్తాం. ఉహు, తీసేసిన తర్వాత మళ్ళీ ఖాళీ కిందకి మళ్ళీ ఫ్రూట్స్ పెట్టాం. ఫ్రూట్స్ వర్కౌట్ అవ్వాలి, రేట్లు ఎక్కువ. లాస్ వస్తే గట్టిగా వచ్చేసేది, 5-10 వేలు ఒకసారి లాస్ వచ్చేది. ఉమ్, ఇంక ఇలా కాదని చెప్పి మళ్ళీ కూరగాయలకి మొదలు పెట్టాం. కూరగాయలకు మొదలు పెట్టిన తర్వాత వేరే ఆటో మీద తెచ్చేవాళ్ళం వెళ్ళి. ఒక ఉమ్, ఆటో మీద వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని షాపులో పెట్టి అమ్మేవాళ్ళు, నర్సరీ దగ్గర. అలా పెట్టి అమ్ముతుంటే ఇప్పుడు కిరాయి ఆటోలు తెలిసిందే కదా, మన మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ షాప్ దగ్గరికి వెళ్ళాలి, ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు రారు. అవును. ఇబ్బంది అయిపోయేది. మార్కెట్కి మనం 6ంటికి వెళ్దాం రెడీగా కూర్చుంటే వాళ్ళు 7:30-8ంటికి వచ్చేవారు ఉమ్, ఆటో వాళ్ళు. ఇలా కాదు, అయ్యేది కాదు ఇది అని చెప్పి ఇంకా ఆటో కొనేయాలని అప్పటికప్పుడు అనుకుంటే, ఇది వెనకాల ఉంది, ఉమ్, ఆటో కొనేయాలని అనుకుంటే ఉమ్, అప్పుడు మా బావకు ఫోన్ చేసి, నేను ఇలాగ ఆటో తీసుకుంటున్నాను, నాకు ఒక 50,000 కావాలి అంటే, సరే ఇస్తానని చెప్పి మళ్ళీ మా వాడు 50,000 ఇచ్చాడు. ఆటోకి 50,000 ఫైనాన్స్ మీద తీసుకున్నాం కదా, ఓకే. 50,000 మా వాడు ఇచ్చాడు. ఉమ్, 90,000 కట్టాయండి. 50,000 మా వాడిస్తే మా అమ్మ చెవులు ఏ ఉంటుంది పెట్టి మళ్ళీ 40,000 ఇచ్చింది. ఓ మొత్తం గ్రామ బంగారం లేకుండా మొత్తం బ్యాంకులోనే ఉంది. మళ్ళీ మా అమ్మ ఒక 40,000 ఇచ్చింది. ఉమ్, అవన్నీ పెట్టి ఆటో తెచ్చాను. ఇది వచ్చిన తర్వాత అప్పుడు సెట్ అవుతా వచ్చింది. సెట్ అవుతా వచ్చి ఉల్లిపాయల వ్యాపారం చేద్దామని ఆటో కొన్నాను నేను. ఉమ్, ఉల్లిపాయల వ్యాపారం చేసాం. మరి సాయి నేనే. ఓకే. సాయి నేనే ఉల్లిపాయల వ్యాపారం చేశాను. అంటే గుబ్బల సాయిని, సాయి నేనే వ్యాపారం చేశాం. వ్యాపారం చేస్తే బాగుంది ఉల్లిపాయల వ్యాపారం. ఓకే. రోజుకు ఒక 800, 1000 రూపాయలు వస్తుంది ఇద్దరికి. ఇద్దరు ఉమ్, కలిపి చేసాం. ఉమ్, ఆడికి ఒక 1000, నాకు ఒక 1000 వచ్చినట్టు వస్తుంది. ఆటోకి ఒక 500 తీసినా సరిపోయేది కాదు. సరిపోయేది కాకపోతే ఓ రోజు ఏమైందంటే మార్కెట్లో బీరకాయలు అమ్ముతున్నారు. నేను ఉమ్, ఒకసారి కూరగాయల షాప్కి మా ఏటాకి వెళ్తే బీరకాయ అమ్ముతుంటే కేజీ 15 రూపాయలు ఎంత ఉంది బీరకాయ. ఉంటే నేను మామూలుగా మేము ఉల్లిపాయలు తెచ్చేసుకున్నాము. తెచ్చుకుని అమ్ముదాం అనుకునే లోపు బీరకాయ 15 రూపాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వేరే వాళ్ళు అమ్ముతున్నారు. ఉమ్, 30-40 పెట్టి అమ్ముతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మ ఇది బాగానే ఉంది కదా, జనం కూడా బాగానే కొంటున్నారు, ఏ రోజు ఆ రోజు తేలిపోతుంది, 15 లాభం వస్తుంది కదా, సరే అని చెప్పి వాళ్ళని చూసి నేను మొదలుపెట్టాను ఉహు, మార్కెట్కి వెళ్ళి. అసలు ఇంక అక్కడ నుండి నాకు ప్రతిరోజు బాగానే ఉంది. కనీసం ఒక 2,000, 3,000 ప్రాఫిట్ వచ్చేది. ఆ, తర్వాత మా నాన్న వచ్చాడు, మా నాన్న నేను కలిపి చేసాం, బాగానే ఉండేది. ఈ టైంలో నాకేమైందంటే, ఇది జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఉమ్, జరుగుతున్న టైంలో నేను నాది ఒక అప్పుడు మీకు గుడిసె వీడియో తీసాను కదా, ఉమ్, నేను ఉమ్, ఎంతో కష్టపడి వెళ్ళి పడ్డాను నేను అని అవును. చెప్పాను. ఉమ్, ఆ వీడియో సడన్ గా వెళ్ళడం మొదలైంది యూట్యూబ్లో. నా ఓకే. స్టూడియో, నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే స్టూడియో డిలీట్ చేయలేదు ఓ ఫోన్లో. ఆ, స్టూడియోలో చూస్తుంటే వ్యూస్ వచ్చేది, పెరిగేది, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. ఉమ్, పెరుగుతుంటే వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వస్తుంటే రోజుకు 3,000, 4,000 వ్యూస్ పెరుగుతున్నాయి. ఉమ్, నేను చూసుకుంటూ ఉండేవాడిని, ఇది మానిటైజేషన్ అవుతుందా అవదా, ఏం చేయాలో తెలియదు, జస్ట్ చూస్తున్నా అంతే. తర్వాత ఏం చేయాలని మనకేం తెలియదు, అది ఉమ్, ఏమైనా మనకి సంబంధం ఏం లేదు అన్నట్టే చూస్తున్నాను, ఏది ఎవడో చూసినట్టు చూస్తుంటే అది అవుతుంది అవుతుంది అవుతుంది, అమ్మ అవుతుందా అవదా, అవుతుందా అవదా అని ఒక ఇదిలో ఉన్నాను నేను. ఆ ఉమ్, టైంలో అయ్యింది, ఓకే. మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. ఉమ్, మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యేసరికి 1000 సబ్స్క్రైబర్స్, అప్పటికే 1,200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మోనిటైజేషన్ అయింది, 4,000 అవర్స్ అయింది. ఉమ్, 4,000 అవర్స్ అయ్యేసరికి నేను పట్టించుకోలేదు. అయ్యింది, అయ్యింది అయితే అనుకున్నాను, అంతేగాని ఇంకేం పట్టించుకోలేదు. ఉమ్, అప్పుడు మా వైఫ్, మా అమ్మ తిట్టారు, నువ్వు కష్టపడి చేసావు కదా, అది అయ్యింది, ఎందుకు అయ్యింది అయ్యింది, ఉమ్. చెయ్యి నువ్వు అలాగా వదిలేక, ఎందుకు అయింది అయింది కదా, ఏదో ఒకటి దానంతట చెయ్యి. అదే చేయింది సడన్ గా. నేనేం చేయలే, నేను తిరుపతి మొక్కులు ఉండిపోయినాయి మొత్తం, ఉమ్. అన్ని మొక్కలే. మా ఆవిడతో పెళ్ళి అయితే మొక్కన్నాను, మా మా పాప పుడితే మొక్కన్నాను, మా పిల్లడు పుడితే మొక్కన్నాను, అన్ని మొక్కల మధ్యలో ఎందుకు పాప పుట్టిన మొక్కు పిల్లడు పుట్టిన అంతే నమ్మకం పిల్లడు పుట్టిన దేవుడి మీద. మొక్కు? ఓకే. నేను మొక్కుకున్నాను, నేను వస్తాను నీ దగ్గరికి వస్తాను అన్నట్టు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను నేను. ఉమ్, నేను మొక్కుకున్నాను, నేను మొక్కులేం తీర్చ అంటే ఆయన చేసాడని కాదు, నాకు ఆ ఫీలింగ్ ఉండేది, ఉమ్, మొక్కులేం తీర్చలేదు మనం, తీర్చలేదు మనం అని. ఉమ్, సరిగ్గా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగింది ఇదంతా. తిరుపతి ఉహు, వెళ్ళి వచ్చిన 1 వీక్కి ఇది వెళ్ళడం మొదలైంది. వెళ్ళడం మొదలైతే నేను చాలాసార్లు చెప్పాను అందరికి, తిరుపతి వెళ్ళి వచ్చిన 1 వీక్కి నేను ఏం చేయకుండానే దాని అంతటా అదే వీడియో వెళ్ళడం మొదలైంది. ఉమ్, వెళ్ళడం 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 అది మోనిటైజేషన్ అయింది. మోనిటైజేషన్ అయితే ఇంట్లో వాళ్ళు తిట్టారు. తిడితే నువ్వు చెయ్యి చెయ్యి అంటే ఏం చేయాలో అర్థం కాక వ్లాగ్ చేద్దాం మొదలు పెట్టాను నేను. ఓకే. వ్లాగ్స్ చేద్దాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను, ఏం కొన్నాను, అలా వ్లాగ్ చేద్దాం మొదలు పెట్టాను. ఉమ్, ఆ మొదలు పెట్టింది దాని పేరు అప్పుడు మొదలు పెట్టక ముందు దీన్ని నేమ్ మార్చాలి, ఓల్డ్ మెమోరీస్ వైటీ అని ఉండేది నా ఛానల్. ఓ ఓల్డ్ మెమోరీస్ అని ఉంటే ఇది ఇలా కాదు, మీకు సంబంధించింది మార్చేయాలి దీన్ని పేరు అన్న టైంలో
ఏం పెడదాం ఏం పెడదాం అని ఆలోచిస్తున్నా మా వైఫ్ అన్నది ఇది ఉమ్, వ్యాపారం అని అంటే నాకు వెంటనే ఫ్లాష్ అయింది. నేను అప్పటికే నేను మేము చేసాను కదా, ఉమ్, ఇది ఇది వ్యాపారం అన్న. వ్యాపారం. ఇది వ్యాపారం అనగానే నాకు నాకు వెంటనే ఫ్లాష్ అయింది. అమ్మ ఇది భలే ఉంది, ఉమ్, యూనిక్ గా ఉంటుంది, నేమో కొంచెం వ్యాపారానికి దీనికి కనెక్ట్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఇది వ్యాపారం అని పెట్టి బ్రహ్మి ఉమ్, గారి డైలాగ్ కూడా తెచ్చి ఇది మళ్ళీ అక్కడ పెట్టి వ్యాపారం అని చెప్పి. బ్రహ్మి గారి డైలాగ్ కూడా తెచ్చి అక్కడ పెట్టి నేను నాకు మెయిన్ సక్సెస్ అవడానికి ఆ పేరు ఆ డైలాగ్ కూడా కారణం. ఓకే, ఆ, మామ అనేది కూడా కారణం కదా. అది అది కూడా నీ మామ అనే వర్డ్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఫేస్బుక్ లో మేమ్ చేసేటప్పుడే ఉమ్, నాకు అక్కడ ఈ మామ అనే వర్డ్ బాగా అలవాటైంది. ఓకే. మాట్లాడుకున్నప్పుడు మామ మామ మామ. అని మాట్లాడుకునేది ఉమ్, చాటింగ్ లో. ఉమ్, అది రియాలిటీలో కూడా నేను మాట్లాడాను. ఓకే. అది బాగానే వర్కౌట్ అయింది. అలా మొత్తం మీద అలా అయితే మానిటైజేషన్ అయిన తర్వాత వ్లాగింగ్ చేద్దామని మొదలు పెట్టాను. ఉమ్, ఆ ఓకే. మొదలు ఫస్ట్ వీడియో పెట్టాను. మార్కెట్కి వెళ్ళాను, మిర్చి 13 రూపాయలు కొన్నాను, 20 30 రూపాయలకి అమ్ముతున్నాను అనే thumbnail పెట్టాను. ఉమ్, thumbnail పెట్టేసరికి కనెక్ట్ అయిపోయారు అందరూ ఆ thumbnailకే. ఈ ఓకే. 13 రూపాయలు కొనేసాడు, 30 రూపాయలకి అమ్మేస్తున్నాడు అని ఉమ్, చెప్పి ఉమ్, ఒక్కసారిగా అందరూ ఫస్ట్ వీడియో అయినా అది 40,000 వచ్చింది. 39,000 40,000 వచ్చింది వ్యూస్. ఉహు, ఆ వీడియో చూసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ రోజు వెళ్ళలేదు, 400 ఎంతో పడ్డాయి. ఉమ్, యాడ్ అవుతాయి కదా, డైలీ యాడ్ అవుతాయి ఉమ్, దాంట్లో. ఉమ్, 400 ఎంతో యాడ్ అయింది. యూట్యూబ్ మనీలో 4,400 సంబంధించిన డాలర్స్ యాడ్ అయినాయి. ఉమ్, ఉమ్, లెక్కేసుకుంటే 400 వస్తుంది. వాడి అమ్మ 400 ఏం చేయకుండా వచ్చింది లేదు అనిపించింది. ఉమ్, ఆ తర్వాత ఇంకా అక్కడ నుండి నాది ఏ వీడియో కూడా నేను అన్ని లాంగ్ వీడియోస్ చేశాను, షార్ట్లు చేయలేదు అప్పట్లో. ఉమ్, ఇప్పుడంటే కుదరక ఇంకా షార్ట్లు చేస్తున్నాను. చేస్తున్న టైంలో బాగానే సక్సెస్ అయింది. ప్రతి వీడియో 50K దాటిపోయేది, వ్యూవర్స్ పెరిగారు, సబ్స్క్రైబర్స్ రోజుకి 5,000 10,000 పెరుగుతూనే ఉండేవారు. ఉమ్. అసలు బాగానే సంపాదించారు అయితే మంచి యూట్యూబ్ నుంచి. సక్సెస్ వచ్చింది. ఉమ్, మామూలు సక్సెస్ కాదు, చాలా మంచి సక్సెస్ వచ్చింది. చాలా తక్కువ టైంలో ఎదిగాను నేను. 1,00,000 చాలా తక్కువ టైంలో ఎదిగాను నేను. ఆ తర్వాత ఏమైందంటే నన్ను చూసి నేను ఓపెన్గా చెప్పేస్తాను నేను ఎంత కొన్నాను, నేను ఎంత అమ్ముతున్నాను, ఉమ్, మార్కెట్లో రేట్ నేను ఇవాళ మార్కెట్లో ఏ రేటు కొన్నాను, నేను బయట ఏ రేటుకి అమ్మేస్తున్నాను నేను చెప్పేస్తున్నాను. ఉమ్, చెప్పేయడంతో చాలా మంది చూసారు. చాలా మంది చూసేవారంటే కొత్తగా ఆటోలు కొనడం, కొత్తగా వ్యాపారాలు దిగడం, ఇవన్నీ వాళ్ళు మొదలు పెట్టారు. చేస్తున్నారు అందరూ ఇప్పటికీ. నేను అనకూడదు కానీ నా పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకుంటా ఎంతో ఉమ్, కొంత సంపాదించుకున్న వాళ్ళు, అన్న నీ వల్ల మేము సంపాదించుకుంటున్నాం, ఓకే. నువ్వే మాకు దారి చూపించామని ఇప్పటికీ నాకు ఒక రెస్పెక్ట్తో ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ కనపడినప్పుడు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ. ఇప్పటికీ నీ వల్ల మేము ఏదో చేసుకుంటున్నాం, నిన్ను చూసి మేము వ్యాపారం మొదలు పెట్టామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఉహు, పెరిగే కొద్దీ ఏమైందంటే నాకు పడిపోయింది. ఎలా అంటే జనం పెరిగిపోయారు. ఉమ్, జనం పెరిగిపోయారు. నేను నేను బయట బండి పెట్టడానికి అవ్వలేదు నాకు. ఓకే. సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. ఉమ్, బండి దగ్గర సబ్స్క్రైబర్స్ వచ్చేసేవారు. ఇదొకటి ప్రాబ్లం అయిపోయేది. 2 రోడ్డు మీద బళ్ళు కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఉమ్, మెయిన్ ప్రాబ్లం బండ్లు పెట్టనిచ్చేవారు కాదు. దానివల్ల ఒక రోజు ఉంటే ఓ రోజు ఉండేది కాదు. పరుగులు పెట్టడం అయిపోయేది మొత్తం అంతా. ఉమ్, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ రోడ్ల మీద పెట్టొద్దు బళ్ళు అని చెప్పి. బళ్ళు పెరిగిపోయినాయి. విపరీతమైన బళ్ళు అయిపోయేసరికి ఇంకా. నేను నేను తీయాల్సి వచ్చింది. ఉమ్, నేను ఇంకా చేస్తుంటే అప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు నన్ను చూసి ఉమ్, నేను నేను ఇది చేస్తున్నాను, నేను చూపించాను ఉమ్, ఈ వ్యాపారం ఇలా జరుగుతుంది, ఇలా అవును. ఇందులో ఇంత లాభం ఉందని నేను చూపించాను. ఉమ్, వెజిటేబుల్స్లో కూడా కనీసం ఇంత లాభం ఉంటుంది, డైలీ దీని మీద కూడా మంచి ప్రాఫిట్ ఉందని నేను చూపించాను. అది నన్ను చూసి బళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ నువ్వు ఇంకా వీడియోలు చేస్తే నిన్ను చూసి మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు వచ్చేస్తారని వాళ్ళే రివర్స్ అయ్యారు కొంతమంది. ఉహు, అందరికి కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చారు. కొంతమంది ఇప్పుడు నీ వీడియోలు చూసి నేను వచ్చాను, ఉమ్, నువ్వు ఇంకా వీడియోలు చేస్తే నాలంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చేస్తారు, తర్వాత నాకు ఉండదు ఆ, అనేది నాకు వచ్చేసింది. ఓయమ్మ అలా వచ్చేసేసరికి తిరిగి నాకే పెట్టారు మొత్తం. దేవుడా. అమ్మ భలే ఉందరా ఇదేదో అనుకుని నేను సైడ్ అయిపోయి, నేను ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాను రా బాబు అని చెప్పి సైడ్ అయిపోయాను. ఓ, అలా సైడ్ అయిపోయారా? మెయిన్ అదే కూరగాయల అలానే సైడ్ బిజినెస్ అయ్యాను. నుంచి. తర్వాత రోడ్ మీద పెట్టడానికి కూడా అయ్యేది కాదు. తర్వాత సైడ్లు చూసాను, వేరే చోట ఎక్కడైనా రెంట్ దొరుకుతామో అక్కడ పెట్టుకుందాం అని చెప్పి తిరిగాను. ఏదో అవ్వలేదు. ఇప్పుడు మనం జీవితంలో ఇది జరగాలని చెప్పి మనం బలంగా అనుకుంటాం, ఇది ఉమ్, జరిగిపోవాలి ఇది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలని చెప్పి మనం బలంగా అనుకుంటాం, కానీ అది జరగదు. ఒక్కొక్కసారి అవును. జరగదు. కానీ అది జరగకపోవడానికి కూడా దాని వెనకాల ఒక మంచి రీజన్ ఒకటి ఉంటుంది. ఉమ్, ఇది జరగలేదంటే దాని వెనకాల ఒక మంచి రీజన్ ఉంటుంది. అవును. ఇది జరగలేదంటే కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు అంతే అది రావటానికి, కానీ ఖచ్చితంగా ఒక మంచి రీజన్ అయితే ఉంటుంది. అది ఇది వాళ్ళ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది నేను అనుకున్నాను, నేను నాకు కూకట్పల్లిలో హోటల్ పోయింది అమ్మ, నాకు 5 లక్షలు పోయింది, దాంట్లో నేను ఆ రోజు ఏడ్చాను. ఉమ్, కానీ ఆ రోజు అది పోయింది. తర్వాత ఎన్నో వ్యాపారాలు పోయినాయి, నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నేను సంపాదించలేదు, డబ్బు సంపాదించలేదు, కానీ నా దగ్గర ఒక ధైర్యం అయితే ఉంది. ఉమ్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఉమ్, నాకు ఒక రెస్పెక్ట్ ఉంది బయట, ఉమ్, నాకు ఒక ధైర్యం కూడా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద నర్సరీ పెట్టుకోగలిగాను నేను మా మా వాళ్ళ సపోర్ట్ తోట దేనితో. ఇప్పుడు ఉమ్, నా దగ్గర ఏదో విషయం ఉండడం వల్ల నన్ను నమ్ముతున్నాను అనుకుంటాను నేనైతే. ఉమ్, ఉమ్, కానీ ఒక మంచి రీజన్ అయితే ఉంటుంది జరగకపోవడం వల్ల. ఆ వేళ అది పోయింది, నేను ఒకవేళ సక్సెస్ అయ్యింటే నాకు యూట్యూబ్ రాకపోనేమో, నేను యూట్యూబ్ జరగదేమో, నేను యూట్యూబ్ చేయకపోదు నేను ఉమ్, అయ్యింది అని వదిలేద్ది నేను. నాకు ఆ కూరగాయల వ్యాపారం అనేది జరగదు కదా. అవును. కూరగాయల వ్యాపారం చేయడం వల్ల దాంట్లో ఒక యూనిక్ కంటెంట్ ఉండడం వల్ల అది సక్సెస్ అయింది. ఉమ్, అక్కడ సక్సెస్ అయిపోయింటే ఇది దానికంటే పెద్ద సక్సెస్ ఇది. అది పోయింది.
ఇది సక్సెస్ అయింది. ఇది పోయింది. నేను ఇక్కడ వరకు వచ్చాను. ఏదో ఒకటి బ్యాడ్ జరుగుతుందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఇంకో గుడ్ ఉంటది. గుడ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎప్పుడేంటంటే మనం పాజిటివ్‌గా ఉంటూ పోతా ఉంటే ఆ నెగెటివ్ అనేది మన దగ్గరికి రాదని నేను నమ్ముతాను. ఓకే. ముందు మన ఆలోచన పాజిటివ్‌గా ఉండాలంతే. ఇప్పుడు మనం పాజిటివ్‌గా ఎంత ఆలోచిస్తామో మనకు జరిగే విషయాలు కూడా పాజిటివ్‌గానే జరుగుతాయి. ఓకే. నెగెటివ్‌గా జరగవు. మనం ఏదో జరిగిపోతే ఇది లాస్ వస్తది, ఇది పోతది అని భయపడితే ఎప్పుడైతే ఉంటామో మనం అక్కడే ఉంటాం. నేను అలాగే వచ్చాను. అంటే అందరికీ ఇంత సపోర్ట్ దొరక్కపోవచ్చు. కానీ నాకైతే సపోర్ట్ అయితే బానే ఉంది మా వాళ్ళ ద్వారాగా. అదే మామూలుగా మనోళ్ళే ఇవ్వరు కానీ మీ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, ఊర్లో అందరూ వాళ్ళు, అంటా ఫ్రెండ్స్. ఉంటారు దగ్గరోళ్ళు దొంగ నా కొడుకులు అని చెప్పి. కానీ అందరూ కాదు. కొంతమంది ఉంటారు. నాకు ఉన్నారు. నన్ను దెబ్బేసినోళ్ళు ఉన్నారు. ఓకే. నాకు సొంత మేనత్త. ఆహా! గోపాలపురం వాళ్ళది. నాకు సొంత మేనత్త. నాకు దెబ్బేసారు ఆళ్ళు. చేయి బదులుకని తీసుకున్న డబ్బులు నేను నీకేదో అవసరం. అంటే నేను ఆశపడ్డాను దాంట్లో. నేనేదో చేస్తున్నాను. నువ్వు చేయి బదులు డబ్బులివ్వి. నీకు మిగిలితే నేను ఇంత ఇస్తానని చెప్పి అంటే నేను స్థలం అమ్మిన డబ్బులు మా తమ్ముడు పోయిన తర్వాత స్థలం అమ్మిన డబ్బులు ఉన్నాయి మా దగ్గర. ఓకే. మా తమ్ముడు పోయిన తర్వాత మేము హాస్పిటల్ కట్టడానికి వీటికి అప్పులు ఉంటే స్థలం అమ్మేసాం పోయిన తర్వాత. దాంట్లో డబ్బులు మిగిలినాయి. మిగలడం కాదు ఇంకా అప్పులు తీర్చలేదు అంతే. కొన్ని ఉన్నాయి. వీళ్ళు 1 వీక్ అడ్జస్ట్మెంట్ అడిగారు కదా, ఈ 1 వీక్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకేదో కలిసిపోతుంది కదా నేను నమ్మాను బ్లైండ్గా వాళ్ళని. ఆశపడ్డాను నేను. అంటే ఎప్పుడు మన ఆశే మనకి దురాశ అవుతుంది. నేను నమ్మాను వాళ్ళని. నేను ఆశపడ్డాను. అంటే వాళ్ళకి ఏదో మిగిలితే మనకేదో ఇస్తారు కదా, నేనేదో భ్రమపడి నేను 10 లక్షలు అడ్జస్ట్మెంట్కి ఇచ్చాను. నేను 10 లక్షలు అడ్జస్ట్మెంట్కి ఇస్తే వాళ్ళకి అందులో లాస్ వచ్చింది. మోసపోయారు. వాళ్ళు మోసపోయారు. జరిగింది. నేను ఉన్నాను కూడా. మోసపోయారు. జరిగేది. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. మేము అప్పటికి ఏం లేవు. మేము జీరో అయిపోయాం. మా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు అప్పటికి. వాళ్ళు ఇవ్వాలనుకుంటే నథింగ్ అసలు. ఆ 10 లక్షలు వాళ్ళు మాకు ఇచ్చేయాలనుకుంటే నథింగ్ అసలు. జస్ట్ ఇచ్చేద్దరు వాళ్ళు. కానీ వాళ్ళు ఇవ్వాలనుకోలేదు. ఈడు ఆశపడ్డాడు కదా, ఈడు ఆశపడ్డదానికి దీంట్లో 50% వీడికి ఎగ్గొట్టేయాలి. నేను ఆశపడినందుకు పోయిన దాంట్లో 5 ఇచ్చి 5 ఎగ్గొట్టారు. నేను ఆశపడ్డందుకు. అందులో వాళ్ళ 100% తప్పు ఉందని నేను నమ్మను. ఎందుకంటే నేను ఆశపడ్డా నాది తప్పు ఉంది. కాకపోతే మోసమే అది కూడా. అలాంటివి కూడా ఉంటాయి. దొంగ నా కొడుకులు ఉంటారు అయినోళ్ళు. ఏమీ లేకపోయినా మనల్ని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు అయినోళ్ళు. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒకలా ఉండరు. ఎవరికి ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం మొత్తం చుట్టాలందరూ తప్పే అని అనుకోకూడదు ఇప్పుడు. అలాగే కొంతమంది మంచోళ్ళు ఉంటారు మీకున్నట్టు. ఉంటారండి. దాని నుంచి కూరగాయలు తీసేసిన తర్వాత మళ్ళీ నర్సరీకి వచ్చేసారు ఇంకా డైరెక్ట్. కూరగాయలు తీసాను. కొబ్బరి బండలకి వెళ్ళినట్టు తీసిన తర్వాత కూరగాయలు అయిపోయినాయి. అంటే పెడతా తీస్తా ఉన్నాను కానీ కంటిన్యూగా జరిగేది కాదు. రోజు ఉండేది కాదన్నట్టు అయిపోయింది. ఆ తర్వాత ఈ కొబ్బరి బొండాల వ్యాపారం వచ్చింది. మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఒకరు చేస్తుంటే చూసి ఒక రాములని ఒక అతను బండి మీద తెచ్చి అక్కడ నుంచి వెళ్ళి లోడ్ వేసుకొచ్చి అమ్ముతుంటే బండి తెచ్చుకుని డైరెక్ట్ అమ్మేసుకున్నాడు ఆయన. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి కొన్ని రోజులు దాని మీద వర్క్ చేసాం. వర్క్ అంటే కనీసం గ్రౌండ్ వర్క్ లేకుండా అయితే దిగలేదు. చేశాను. వెళ్ళి చూసి కాయ ఎంత కొంటున్నాడు, తెచ్చి ఎలా వేస్తున్నాడు, నేను ఆయన్ని డైరెక్ట్ గా చూసి దాంతో కలిపి నేను మా ఫ్రెండ్ ఇంకొక సాయి అని చెప్పి ఉంటే అతను నేను కలిపి పెట్టాను. దాంట్లో దిగాం. మొత్తం అంతా ప్లాన్ వేసుకుని స్కెచ్ చేసుకుని అంతా పర్ఫెక్ట్ గా దిగాం. దిగిన తర్వాత దాంట్లో చాలా మిస్టేక్లు ఉన్నాయి. 1, 2 అని కదా చెప్పలేనని మిస్టేక్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి కాదు మిస్టేక్స్ ఉన్నాయి. అనుభవం లేదు అంతే. ఇంకా చెప్పడం ఏంటంటే అనుభవం లేదు. దిగాం, అనుభవం లేదు. కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల పోయింది అది. బిజినెస్ లో మామూలుగా ఒక 6 లక్షలు పోయింది దాంట్లో. చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి? ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి బిజినెస్ లో అసలు చేయొద్దు అనే మిస్టేక్స్ ఏంటి? కనీసం ఒక వ్యాపారంగానే ఏదైనా మొదలు పెడతామంటే కనీసం అవగాహన ఉండాలి దాని మీద. నేనేదో చెప్పానని మీరేదో చెప్పారని మొదలు పెట్టడం కాదు. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత దాని మీద అవగాహన ఉండాలి. ఎంతో కొంత ఉండాలి అవగాహన లేకుండా ఏదో నేను యూట్యూబ్ లో వీడియోలు చూసాను, ఆడెవడో చేస్తుంటే చూసాను, లేకపోతే ఈడెవడో సలహా ఇచ్చాడని దిగాను, ఇవన్నీ వేస్ట్. కనీసం నీ దగ్గర డబ్బు ఉంటాయి కదా, డబ్బు ఉంది నేను పెట్టేస్తాను చేసేస్తానంటే నడవ, అందరికీ సాగదు అలాగే. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత దాని గురించి తెలిసి ఉండాలి. తెలియకుండా దాంట్లో దిగిపోయి చేతులు కాల్చుకునే వాళ్ళు నేను చాలా మందిని చూసాను. తెలియాలి దానికోసం. కనీసం నేనే కాల్చుకున్నాను బొండాల్లో. అలాగా కనీసం ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్లో దానికి తెలిసి ఉండాలి. తెలియకుండా చేసేవి ఇవన్నీ కూడా. సో బిజినెస్ లో తెలియాల్సినవి ఎక్స్ట్రా 4 months కి మన దగ్గర మనీ పెట్టుకోండాలి. అంటే తెలియకుండా వ్యాపారాలు ఇప్పుడు హోటల్ లాంటివి ఉన్నాయంటే కంపల్సరీ మన దగ్గర బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ లేకుండా మన హోటల్స్ లో ఇలాంటి వాటిలో దిగామంటే ఏమో అది ఫస్ట్ రోజు నుంచే సక్సెస్ అయిపోతే అంతా గుడ్, ఆల్ గుడ్. అప్పుడు ఒకవేళ జరగకపోతే ఏంటనేది కూడా మన దగ్గర ఉండాలి.
ఒకవేళ జరగకపోతే ఏంటి అనే ఇది కూడా ఉంటే ఉమ్, సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను ఎంతమందిని చూసాను. ఇప్పుడు పెట్టిన 4 మంత్స్‌కో, 5 మంత్స్ తర్వాత క్లిక్ అవ్వడం, 6 మంత్స్‌కి క్లిక్ అవ్వడం, ఆ తర్వాత వ్యాపారం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవడం, ఉమ్, ఇలాంటివి చాలా ఉంటాయి. అది ఫస్ట్ 3 మంత్స్‌లోనే తెలియాలంటే తెలీదు. ఉమ్. అస్సలు తెలీదు. ఇప్పుడు మీరే చూడండి, ఎక్కడైనా ఒక హోటల్‌లో ఒక 1 ఇయర్ తర్వాత అందుకుంటది అది. అవును. ఈ 1 ఇయర్ దాన్ని అలా మెయింటైన్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ఉమ్, ఉండాలి? ఖర్చు అదే ఉంటది. ఎంత ఉంటది, ఉమ్, ఆ ఉమ్, సపోర్ట్ ఉండాలి ఆళ్ళకి. ఉమ్. బ్యాకప్ ఉండాలి అంతే. మనీ బ్యాకప్ ఉండాలి. లోన్లు అది తీసుకొని పెట్టే వాళ్ళు ఉంటారు మళ్ళీ కొంతమంది బిజినెస్లు. అది పెద్ద బూతు. లోన్ అనేది. అప్పు తెచ్చి పెట్టుకునేదంటే అది వేరు గాని, ఈ లోన్‌లు తీసుకొని పెట్టేది, ఇప్పుడు లోనోడు ఆగుతాడా? మంత్లీ ఈఎంఐలు ఎవడు ఆగడు. ఎవరు ఆగరుగా. ఎవరు ఆగరు. ఈ లోన్ అనేదే పెద్ద బూతు. ఉమ్. లోన్‌లు తీసుకొని పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు గానీ, పెడతారు చాలా మంది బిజినెస్లు ఆ! అంటేనే లోన్లు తీసుకొని పెడతా ఉంటారు. దేవుడి దయ వల్ల నేను లోన్‌లో లేనులెండి. లోన్‌లో లేరు. కానీ లేను, లేను. అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నామండి. అప్పులు నాయే ఉంటాయిలే. నాది గోల్డ్ ఉంది బయట. అవునా? హ్మ్. ఎంత ఎంత అప్పుంది ఇప్పుడు మొత్తం మీకు? నా అప్పులు కూడా ఎందుకులేండి పబ్లిక్‌లో చెప్పుకోవడం. ఉన్నది ఒక మంచి ఫిగరే ఉంది. అంతేనా? యాహ్! బానే ఉంది. బానే మరి ఉంది. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ నుంచి ఇప్పుడు లేదండి. కానీ యూట్యూబ్ ద్వారాగా వ్యాపారం ఉంది. హ్మ్. యూట్యూబ్ నుంచి ఒక టైంలో నేను కూరగాయలు చేసిన టైంలో నేను మంచి రెవెన్యూ తీసుకున్నాను. 1,00,000 పైన తీసుకున్నాను నెలకి. 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 ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వ్యాపారం ఉంది కానీ యూట్యూబ్‌లో లేదు. యూట్యూబ్ తక్కువ. వల్ల ఈ వ్యాపారం జరుగుతుంది. ఇదని కాదండి. ఇది యూట్యూబ్ వల్ల మొత్తం అంతా యూట్యూబ్ వల్ల ఏం జరగట్లేదు. కొద్ది కస్టమర్‌లయితే మనల్ని చూసి వస్తారు. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో కొంచెం బిల్లులు చేస్తారు, బానే వస్తారు మన దగ్గరికి. యూట్యూబ్ ఓకే. నుంచి వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. అలానే ఇక్కడ రిటైల్ వ్యాపారం, ఇది ఏరియా మంచిది. ఓకే. ఏరియా మొత్తం అంతా కన్‌స్ట్రక్షన్‌లు జరుగుతున్నాయి. అంతా ఎప్పటినుంచో సెటిల్ అయినోళ్ళ ఇల్లులున్నాయి. హ్మ్. ఓన్ హౌస్‌లున్నాయి. హ్మ్. మనకి దానివల్ల ఇక్కడ వ్యాపారం బానే జరుగుతుంది. మనకు ఓకే. హోల్‌సేల్ కూడా ఉంది కాబట్టి హ్మ్. ఇది పర్లేదండి. ఇది బానే జరుగుతుంది. ఓకే. యూట్యూబ్ ద్వారాగా కొంతవరకు కస్టమర్‌లయితే వస్తారు. వస్తారు. స్టార్టింగ్ నర్సరీ పెడదామని వచ్చారు హైదరాబాద్‌కి. అవును. మొత్తానికి చివరగా అన్నీ అయన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో వచ్చిన వెంటనే నా దగ్గర 10,00,000 నర్సరీ పెట్టినా కూడా ఇంత పెట్టను నేను. హ్మ్. ఇంత నర్సరీ పెట్టను నేను. ఓకే. ఇవాళ ఇంత పెద్ద నర్సరీ పెట్టగలను ఎంత అంటే ఖర్చయింది నర్సరీకి? చెప్పలేరా? ఆహ్, అయిందండి, ఒక 40,00,000 పైనే. 40,00,000 పైనయింది. ఆ! నమ్మకమా? జరుగుద్ది, చేసేస్తాను. 40,00,000 మీ సొంతమా? కొంచెం మా బావదే, కొంచెం బయట అలా. బయట. ఆ! తీసుకొచ్చి పెట్టారు ఆ! మొత్తానికి. పెట్టాను. జరుగుతదంటే జరుగుతదనే పెడతారు ఎవరైనా వ్యాపారం. అది పోతదని ఆలోచన వచ్చిందంటే మనం అసలు వ్యాపారంలోనే దిగలేం. హ్మ్. జరుగుతదనే పెట్టాం. హ్మ్. జరుగుతుంది దేవుడి దయ వల్ల. దేవుడి దయ వల్ల పర్లేదు, బానే ఉందండి. పర్లేదా? బానే ఉంది. హ్మ్. సో, మొత్తానికి నర్సరీ పెడదాం అనుకొనొచ్చి ఎన్ని సంవత్సరాలు పట్టింది పెట్టడానికి నర్సరీ? 3 ఇయర్స్ పట్టిందండి. ఈ 3 ఇయర్స్ నేను హైదరాబాద్‌లో అసల కష్టపడ్డాను. హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. మొత్తం మీద చివరికి ఏదైతేనే మంచే జరిగింది. హ్మ్. బ్యాడ్ అయితే అవ్వలేదు. బ్యాడ్ అయితే అవ్వలేదు. బ్యాడ్ అయితే అవ్వలేదు. హ్మ్. మీ వైఫ్ ఏమంటారు? ఓకేనా? పాపం. ఓకే అండి. ఇప్పుడైతే పర్లేదు, బానే ఉన్నారు. హ్మ్. అంటే నన్ను చాలా నమ్ముతది. నేనేం చేసినా ఏందని, మా ఆయన ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఆయన దగ్గర టాలెంట్ ఉంది. హ్మ్. ఆయన ఎప్పటికప్పుడు మేము సెటిల్ అయిపోతాం. మేము బాగా రిచ్ అయిపోతాం హ్మ్. అనే ఒక నమ్మకం అయితే ఉంటది కంపల్సరీ మా ఆవిడకి. ఓకే. హ్మ్. మీరంటే ఒక ధైర్యం అందరికి ఎందుకో మరి మీ ఇంట్లో. ఏమోండి, దేవుడు అలా ఇచ్చాడు. నమ్ముతారండి, నన్ను అందరూ నమ్ముతారు. హ్మ్. హ్మ్. మాటలు చెప్పగలరా? చెప్పగలరంటే ఇంక అంతే మరి, యూట్యూబ్‌లో మాటలు చెప్పడం వల్ల కొద్దో గొప్పో ఏదో అయ్యిందేమో అనుకుంటాను నేను. అంతేలెండి. ఆ! హ్మ్. ఆ! ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు నా ఇద్దరు పిల్లలు పుట్టడమే. ఒక్కొక్కరు పుట్టినప్పుడు నా ఆనందం మామూలు ఆనందం కాదు. అవునా? పెళ్ళవ్వడం ఒక ఎత్తు. దాని తర్వాత నాకు పిల్లలు పుట్టడం, హ్మ్. ఇప్పటికి నేను పిల్లల్ని చూడకుండా అసలు ఉండలేను. ఓకే. ఎవరైనా ఉండలేరు. హ్మ్. హ్మ్. నా దగ్గర ఉన్న మెయిన్ వీక్‌నెస్ ఏంటంటే అది. మీ పిల్లలు. ఎళ్ళిపోవాలి, ఇంటికెళ్ళిపోవాలి, చూసేయాలి. నన్ను హ్మ్. అందరూ అదే తిడతారు. ఓకే. వ్యాపారం వదిలేసి ఎళ్ళిపోతున్నాను. అంటే మరీ వ్యాపారం వదిలేసిపోను గానీ, ఇంటికెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ నాకు పిల్లలు చూస్తా నాకదొక బూస్ట్ అంతే. హ్మ్. హ్మ్. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. ఒక పిల్లల అలవాటు ఒకటే ఉంది. ఆళ్ళు చూసే పిల్లల కొద్దీ అలవాటా? ఎనర్జీ అలవాటండి నాకు. అది చూస్తేనే ఎనర్జీ అంతే. కొంతసేపు వాళ్ళని చూసి రావాలి. ఇక్కడే ఉంటారా పక్కనే? పిలిచేది కూడా అండి. ఓకే. ఆ! ఎళ్లి చూసుకొని వస్తూ ఉంటారా హ్మ్. అప్పుడప్పుడు? ఎళ్లి చూసి వస్తుంటాను. భోజనానికెళ్తాను. హ్మ్. భోజనానికి ఇంటికి వాళ్ళ కోసం వెళ్తాను నేను హ్మ్. వెళ్తే. లంచ్‌కెళ్ళి ఆ! ఆళ్ళతో 2 నిమిషాలు ఆడుకొని అవును. వస్తారు. పిల్లలు పుట్టడమే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ మా అలానే. తమ్ముడు. మీ తమ్ముడు. హ్మ్. అది ఓకే. తీర్చలేం గదా! ఎవరు. చూసుకుంటున్నారుగా కొడుకు రూపంలో. అవునండి. ఇంకా అదొక్కటే. వాడు కూడా పుట్టకపోతే ఏంటా అనిపిస్తది ఒక్కొక్కసారి. హ్మ్. ఇప్పుడు మీ నాన్న, అమ్మ హ్యాపీ. మొత్తానికి అందరూ హ్యాపీ అంటే పర్లేదండి, బానే ఉన్నారిప్పుడు. బానే హ్మ్. ఉన్నారు. మళ్ళీ మీ నాన్నకేమైనా పొలం కొనిచ్చే ప్లాన్ ఉందా మరి? పాపం ఎక్కడండి, ఊరుకోండి. మనకిక్కడ అప్పులు తీరదు ఎక్కువ.
ఇక్కడ 50 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి బిజినెస్ ఇది పెట్టారు. వేరండి, ఇది వేరు. 50 లక్షలు అంటే అప్పు చేసి పెట్టింది ఇది. ఉమ్, మా ఊడిది ఉందలేండి, మొత్తం అప్పేం కాదు. కొంతవరకు మా బావదే, కొంత బయట తెచ్చి పెట్టాం. ఇద్దరిదండి, మా బావదే నాదే. ఉమ్. అలా నిజంగా ధైర్యం కావాలి తెలుసా బిజినెస్ చేయాలంటే. అంత ఈజీగా నాకు ఎవరు నేను చేసేయలేరు. చేశాను. నేను ఒక 5 years నేను ఫస్ట్ నుంచి చేసిందంతా మా బాబాయ్ దగ్గర. ఉమ్, మా బాబాయ్ దగ్గర చేశాను నేను. చేసిన తర్వాత మళ్ళీ నేను మండపేటలో ద్వారకమాయిలో చేశానని చెప్పాను కదా! నేను చేశాను. నేను మా బాబాయ్ దగ్గర నాకు ఫ్రీడమ్ ఉండేది. ఓకే. ఇప్పుడు మండపేటలో నేను చేసిన వాళ్ళ దగ్గర మండపేట ద్వారకమాయి ఓనర్స్ అయితే దేవుళ్ళు నిజంగా. ఉమ్, నారాయణరావు గారు, అమ్మగారని ఆవిడ నాకు నిజంగా దేవుళ్ళు వాళ్ళు. నాకని కాదు, హోటల్లో చేసేవాళ్ళందరికి కూడా. ఉమ్, చాలా బాగా చూస్తారు దాంట్లో చేసేవాళ్ళందరూ. ఆ ఇదితో ఒక 5 సంవత్సరాలు దాంట్లో చేయగలిగాను. ఆ తర్వాత నేను అక్కడ మానేసిన తర్వాత నాకు ఇంకెక్కడ నాకు చేయబుద్ధి అవ్వలే. ఓకే. ఇప్పటికైనా నేను ఇప్పుడు ఇందులో 50,000 పోయింది. మళ్ళీ నేను ఒక 5 లక్షలు పెట్టి పెట్టాను, పోతుంది. మళ్ళీ రెండో మూడో పెట్టి చేస్తాను, మళ్ళీ పోతుంది. మళ్ళీ ఒక ₹1,00,000 పెట్టి చేస్తాను, పోతుంది. 50 పెట్టి చేస్తాను. ఇంక ఇవన్నీ పోయినా కానీ నేను ఏదో ఒకటి చివరికి ఏదో ఒక చిన్న వ్యాపారం అని నేను రోడ్డు పక్క గాజులైనా అమ్ముకుంటా, కానీ వ్యాపారమే చేసుకుంటాను. నేను ఎవరి దగ్గర చేయను, జాబ్ చేయలేరు. చేయలేను. మనం చదివిన చదువులు జాబులు కూడా ఎవడు వేయడు. ఉమ్. అది 10వ తరగతి ఇంకా ఆపేశారు కదా, తర్వాత ఆపేసాను. చదువుకోవాలని అనుకోలేదు కూడా. ఇంకా అవసరం పడలేదండి చదువు. అవసరం పడలేదా? మరి పిల్లల్ని చదివిస్తారా? మరి చదివించాలి కదండి. అది మరి వాళ్ళకి కూడా అవసరం లేదుగా, బిజినెస్ పెట్టించండి. లేదండి, ఈ రోజుల్లో చదువు లేకపోతే దేనికి మారం. ఇప్పుడు బయట దేనికైనా రెస్పెక్ట్ వస్తుందంటే చదువుకే వస్తుంది. ఉమ్. మనం ఎంత సంపాదించినా ఏలుముద్రగానే అంటారు. అలాగే మనం ఏలుముద్ర ఏం కానీ చదువుకోకపోతే అలాగే ఉంటుందండి. చదివినోడు ఇప్పుడు చూడండి, ఆడు 20,000 సాఫ్ట్వేర్ జాబ్ చేసినా ఇన్సర్ట్ చేసుకొస్తాడు. అవును. మనం నెలకి 1,00,000 సంపాదించినా మనం ఇలాగే ఉంటాం. కానీ ఎక్కువ సంపాదించేది ఇక్కడే అండి, ఇది తెలియదు అందరికి. సంపాదించేది మనమే కానీ రెస్పెక్ట్ చదువుకే వస్తుంది. రెస్పెక్ట్ చదువుకే వస్తుంది. సో పిల్లల్ని చదివిస్తారు అలానే. చదివిస్తాను. మీ సబ్స్క్రైబర్స్ ఏమంటారు? మీకు వచ్చే Subscribers కాంప్లిమెంట్స్, ఏమంటారు? కామెంట్స్ ఎలా ఉంటాయి? నేను ట్రస్టెడ్గా ఉంటానని చాలా మంది అంటారు. ఉమ్, కొంతమంది నేను మార్కెట్ ఓపెన్ చేసేస్తున్నానని చెప్పి కొంతమంది అంటారు. ఉమ్, అంటే ఇప్పుడు నేను రేట్లు చెప్పేస్తున్నాను, ఓపెన్ చేసేస్తున్నాను అని చెప్పి కొంతమంది అంటారు. చాలా మంది అనేది ఏంటంటే, నువ్వు దేని మీద స్టాండర్డ్గా ఉండవా, నువ్వు ఎందుకని వ్యాపారాలు మారుతావు, ఎందుకని వ్యాపారాలు మారుతావు అని అంటానే ఉంటారు. ఉమ్, నేను మారుతున్నానంటే ఏది నాకు సరదా కాదు. మధ్యలో పరోటా బండి మీరు స్కిప్ చేశాను. మీకు పరోటా బండి కూడా చేశాను. అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఓకే. పరోటా బండి కూడా ఉమ్, నేను చేస్తున్నాను, కానీ నాకు అది నిలబట్టలేదు. ఉమ్. అదే ఏమవుతుంది, నేను నిలబడట్లేదు. అనుకుంటాను, నేను తర్వాత ఏమో మంచిది ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటాను ఉంటాను. నేను తీసేయాలని తీయను, అది జరిగిపోతుంది. పరోటా బండి తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది. ఉమ్, ఇది మనం ఇంత దాంట్లో దిగినప్పుడు మనం అక్కడ నేను లేకపోతే అవ్వదు. ఉమ్, నాకు ఇంత పెద్దది ఉంది, రెండిట్లో నాకు వేసుకుంటే నాకు ఇదే కావాలి. ఇది నా డ్రీమ్. ఇది ఓకే. నర్సరీ అనేది నా డ్రీమ్ ఇది. ఉమ్, కాబట్టి దాన్ని తీయాల్సి వచ్చింది, పరోటా బండిని. ఉమ్, నేను తీసేసిన ప్రతి వ్యాపారం వెనక ఒక కారణం ఉంది. నాకు జరిగి తీసేస్తున్నాను నేను. నన్ను ఇప్పుడు నన్ను కామెంట్స్లో అందరూ ఎందుకు తిడతారంటే, నాకు జరిగి నేను తీసేస్తున్నాను. ఉమ్, నాకు లాస్ వచ్చి నేను పోయానంటే వాళ్ళు హ్యాపీ. ఓకే. నేను జరిగి తీసేస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. నువ్వు వ్యాపారం అంతా బాగా జరుగుతుంది, నువ్వు ఎందుకు తీసేస్తావు అని చెప్పి నన్ను తిడతా ఉంటారు. ఉమ్, దానివల్ల అదొకటి నాకు బాగా ఎక్కువ రిపీటెడ్ వచ్చేదల్లా ఏంటంటే, నర్సరీ పెట్టినప్పుడు కూడా ఇదేన్ని రోజులు చేస్తావు, ఇది ఎప్పుడు తీసేస్తున్నావు, అవును, ఇది ఎన్ని రోజులు చేస్తున్నారు? తర్వాత బిజినెస్ ఏంటి, ఇలా అడుగుతారు కామెంట్స్లో. నాకు ఒక్కొక్కటి నవ్వు వస్తుంటది. ఉమ్, ఒక్కొక్కళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే పద్ధతిగా గట్టిగా నాకు స్టాలిడ్గా ఒక ఉమ్. రాసి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీ మీద అభిమానం. అభిమానం. ఉమ్, అలా చెప్పాలన్నా కూడా అంటే వాళ్ళు అంత అలా చెప్తున్నారంటే నన్ను ఎంత ఫాలో అయ్యారనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు నేను చేసిన మొన్న ఒక ఆయన వచ్చారు ఇక్కడికి. ఆయన నేను చేసిన ప్రతి వ్యాపారం గురించి చెప్తాను. నేను మార్కెట్లో కాట పోవడం దగ్గర నుంచి, నేను లైట్లు వర్షంలో తడిసిపోవడం దగ్గర నుంచి మొత్తం అన్ని చదివేస్తున్నాడు ఆయన. ఉమ్, నాకు అమ్మ నా వీడియోలు ఇంత ఎలా చూస్తాడా, ఇంత ఇంత ఫాలో అవుతారని నన్ను అనిపించింది. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కనీసం ఒక 10-20 వేల మంది అలానే ఉంటారు నాకు. అంటే ఓకే. నా వీడియోస్లో నా కామెంట్స్ కానీ నాకు రెగ్యులర్ వ్యూస్ ఉంటాయి. ఉమ్, అలా నాకు కొంతమంది ఫాలోవర్స్ అయితే జెన్యున్ ఫాలోవర్స్ ఉంటారు. నాకు 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు జెన్యున్ ఫాలోవర్స్ అయితే కొంతమంది ఉంటారు. ఉమ్, వాళ్ళు నన్ను నేను వేసిన ప్రతి అడుగు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో. దానివల్ల నేను ఏం చేశాను, ఏం తీసేసాను అన్నీ వాళ్ళు చెప్తానే వస్తారు. ఉమ్. ఇంకా బాగా వచ్చే కామెంట్, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టండి. రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. నేను చేయలేకపోతున్నాను, నాకు వీడియోస్ అవ్వట్లేదు. ఉమ్, చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరినో ఒకరిని కుర్రోని పెట్టుకోవాలి. ఈ యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ తెలిసిన కుర్రోని ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి ఇక్కడ. ఉమ్, మా దగ్గర ఇప్పుడు 5 ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో కుర్రోని నాకు వీడియోలు తీయటానికి ఒక్క కుర్రోని అయితే పెట్టుకోవాలి. ఎడిటింగ్ వచ్చిన వాళ్ళని వీళ్ళని అంటే తీస్తారు, మా వాళ్ళు తీస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నప్పుడు మనం పిలిచి వీడియో తీరా అంటే బాగోదు. మళ్ళీ తీయడం వరకు తీస్తారు. నేను తీసిన లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు 10 రోజులు పట్టింది. ఆ 10 రోజుల తర్వాత పెడితే ఏమవుతుంది, వీడియో ఫ్లాప్ అయింది.
మనకి తీసింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఇప్పుడు అది ఎప్పుడే అప్లోడ్ చేసింది నాకు కుదిరినప్పుడు అలా అయిపోతుంది. అవ్వట్లేదండి వీడియోస్ తీయడానికి. ఇప్పుడు అంటే చేతికి కంపల్సరీ తీయాలి. పూణే వెళ్తాను, బెంగళూరు వెళ్తాం. ఇప్పుడు వీడియోస్ అయితే రెగ్యులర్ గా తీస్తాను. వస్తాయా? ఓకే. చేతికి ఏదో సర్జరీ అయినట్టుంది ఇక్కడ. అటు. ఇది మా అమ్మ సర్జరీ చేసింది. ఇది క్రికెట్ ఆడతా పడిపోయానండి ఊర్లో. ఆహా! క్రికెట్ ఆడతా పడితే ఇది లోపల రాడ్ పడింది. ఓకే. రాడ్ పడితే అదొకసారి రాడ్ వేయించడానికి ఒకసారి, తీపిచ్చడానికి ఒకసారి 2 సార్లు ఆపరేషన్ జరిగింది. క్రికెట్ ఆడతా పడిపోయిన ఊళ్ళో ఉండి. కరోనా అదే ఆ తర్వాత ఈ హుహు. యూట్యూబ్, హైదరాబాద్ గ్యాప్ మధ్యలో ఇది క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆహా! పిచ్చిగా ఆడేవాళ్ళం. హ్మ్. అప్పుడు పడిపోయింది. రన్ పరిగెడతా పడిపోయాను. ఇది నాకు 4 ఇయర్స్ 4, 5 ఇయర్స్ ఉంటాయేమో. వాత పడ్డిందా? 4, 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లో మా తమ్ముడిని కొట్టానని చెప్పి ఆహా! పక్కింటోళ్ళది ఎవరిదో ఒక ఆవిడ ఏదో కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో తెమ్మంది. తెమ్మంటే నేను ఆ డబ్బులతో నేను కొనుక్కొని మా తమ్ముడు కొన్నాను. హ్మ్. దాని గురించి అని చెప్పి ఆవిడ పిల్లల్ని ఇదేనా పెంచడం నువ్వు ఇలాగా డబ్బులు తెచ్చి ఇది తెమ్మంటే వాళ్ళు హుహు. తేకుండా డబ్బులు కొనుక్కొని తెచ్చుకున్నారు అని చెప్పి మా అమ్మనంటే మా అమ్మ అది భరించలేక హ్మ్. నాకు వాత పెట్టేసింది. అబ్బా! దిప్పటి గుండిపోయింది అట్లా. అమ్మో! అవును అలా. సర్లేండి. మొత్తానికి పవన్ గారు ఒక విధంగా సెట్ అయ్యారు కాబట్టి ఇది ఉంటుందా? లేదండి బాబు, ఉంటది. ఎందుకు ఉండదా? ఉంటదండి. సో ఫైనల్‌గా మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే? చెప్పాలనుకుంటే ఏమీ లేదు కానీ ఈ వ్యాపారం అయితే చాలా రోజులు ఉంటది. ఇప్పుడు అప్పుడే తీసే వ్యాపారం అయితే కాదు. కంపల్సరీ ఎక్కువ రోజులు ఉంటది ఇది. అంతే చెప్తారా? అంతే అండి. వాళ్ళకి అలాగే చెప్పి అడుగుతారు ఎక్కువ. హ్మ్. ఆ, ఇదే బిజినెస్ ఉంటుందా లేదా అని. ఉంటదండి. ఇది ఎక్కువ రోజులే ఉంటది. ఓకే. సో నేను కూడా అదే కోరుకుంటున్నది. ఎక్కువ రోజులు ఉండాలి. ఇంకా బాగా సక్సెస్‌ఫుల్ అవ్వాలి. యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా వీడియోలు పెట్టాలని నేను కూడా పెడతానండి మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి. కోరుకుంటున్నా. థాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.